వెల్కమ్ టు సోల్ టాక్ షోలో ఈ ఆదివారం మనతో ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, అందరికీ రామ్తా విజ్ఞానాన్ని అందిస్తున్న అల్లా బక్షి గారు ఈరోజు మనతో ఉన్నారు. అల్లా బక్షి గారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. నమస్తే సార్. నమస్తే నమస్కారం సార్. సార్ ఫస్ట్ మీ నేపథ్యం చెప్పండి, మీది ఏ ఊరు ఏంటి? మాది కోదాడ సార్, ప్రజెంట్ సూర్యాపేట జిల్లా, పాత నల్గొండ జిల్లా. నాన్నగారు కాలేజీలో పనిచేసేవారు, కాలేజీలో పనిచేసేవారు. ఇక బాల్యము యవ్వనము మొత్తం కూడా మన కోదాటలోనే గడిచింది. కాకపోతే నాన్నగారు కాలేజీలో ఉండి ఒక లైబ్రేరియన్గా ఉండడం వల్ల ఆ పుస్తకాలు చదవడం. నాన్నగారు చదివేవాళ్ళు బాగా? నాన్నగారు బాగా చదివేవారు, కవితలు కూడా రాసేవారు నాన్నగారు. అలా కవితలు రాస్తూ పుస్తకాలు చదువుతూ ఉండడం వల్ల నాకు కూడా పుస్తకాల మీద ఆసక్తి బాగా పెరిగింది చిన్నప్పటి నుంచి. ముఖ్యంగా రమణ మహర్షి పుస్తకాలు, ఈ అమరావతి కథలు. మీరు ముస్లిం ఫ్యామిలీలో పుట్టి రమణ మహర్షి పుస్తకాలు లాంటివి చదివేవాళ్ళు చిన్నప్పుడు? సూపర్గా అవి మంచిగా అనిపించేవి. ఈ చందమామ కథలు, బాలమిత్ర కథలు. మీ మీద రిలీజియన్ ఇన్ఫ్లుయెన్స్ లేదు సార్? అంటే మీ నాన్నగారు కూడా అలాగే ఉండేవాళ్ళ? నాన్నగారు మళ్ళీ నమాజ్ చేసేవారు. ఆయన మొత్తం 5 సార్లుగా నమాజ్ చేసేవారు, ఉర్దూలో కవితలు కూడా రాసేవారు. నా మీద ఎందుకు అంత ఇన్ఫ్లుయెన్స్ రిలీజియన్ చూపించలేకపోయింది. ఇంకా తర్వాత నేను అనుకుంటూ ఉంటా, ఒక్క దేవుడు కాబట్టి ఒక్క సంఖ్యలను ఈజీగా తెంపేసుకోగలిగానేమోనని అలా అనిపిస్తూ ఉండేది. మైథాలజీ అంటే బాగా ఇష్టం ఉండేది సార్. పురాణాలు చిన్నప్పటి నుంచి చందమామ కథలు, బాలమిత్ర కథల్లో పురాణాల్లో ఉండేటువంటి దేవతలు, ఆ పురుషులు, ఇలాంటి మైథాలజీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. అయితే ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వలేదా? అంటే ఇస్లాం ఏమో ఒకటే దేవుడు అంటున్నారు, ఇక్కడేమో 100 మంది 1000 మంది దేవుళ్ళు ఉంటున్నారు అని ఎప్పుడు మీకు డౌట్ రాలేదు? చిన్నప్పుడు ఎప్పుడు ఈ క్వశ్చన్ రాలేదా? రాలేదు సార్, ఎందుకు నా లక్ అనుకుంటా. అది ఎప్పుడు రాలేదు. కాకపోతే ఏంటంటే మైథాలజీని ఎంజాయ్ చేసేవాడిని అంతే. లోపల్లోకి వెళ్ళి ఏమిటి అనేది ఇంకా ఆలోచించేస్తా ఏముండకపోయేది. ఏది మనం చదువుకునే రోజుల్లో 7th 8th 9th 10th ఆ రోజుల్లో. ఇంటర్మీడియట్ నుంచి ఏమైందంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క బుక్స్ అందినాయి మాస్టర్. ఇంటర్మీడియట్ రోజుల నుంచి సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క బుక్స్, మనోవిశ్లేషణకు సంబంధించిన సైకలాజికల్ బుక్స్, అవన్నీ అందరూ స్టార్ట్ చేసాయి. పుస్తకాల పురుగు. దాంతో ఎందుకు మీరు అన్నటువంటి ఆ డౌట్ రాలేదు. ఇస్లాం ఒక్కడే దేవుడు, దీంట్లో చాలా మంది ఉన్నారు దేవుళ్ళు. బుక్స్ చదువుకుంటూ వెళ్ళారు అంతే. బుక్స్ చదువుకుంటూ వెళ్ళాను. ఆ బుక్స్లో నాకు ఆనందం వచ్చేది. ఆ చదువుతూ ఉంటే ఆనందము, హ్యాపీనెస్, ఆ క్యారెక్టర్స్తో మనం పోల్చుకోవడం లాంటివి అవన్నీ మంచిగా ఉండేవి. కానీ క్వశ్చనింగ్ అనేది ఎందుకో ఎప్పుడు రాలేదు. ఇప్పటికి కూడా క్వశ్చనింగ్ అంతా ఉండదు నాకు ఎందుకో. ప్రతిదీ బిలీఫ్ సిస్టంలో తీసుకుంటూ ఉంటాను పూర్తిగా. ఇతర స్పిరిచువల్ పుస్తకాలు అవి చదివిన తర్వాత డిగ్రీ చదువుతున్నప్పుడు ఓషో పుస్తకాలు అన్నీ. ఓషో బుక్స్ ఊర్లో ఓషో పుస్తకాలు దొరికే? లైబ్రరీలో ఉండేవి. మాది డిగ్రీ కాలేజ్, లైబ్రరీలో ఓషో పుస్తకాలు ఉండేవి. డిగ్రీ కాలేజీలో ఉండేవి బుక్స్. అంటే కొన్ని ధ్యానానికి సంబంధించిన బుక్స్ ఉండేవి. అంటే ఓషో పుస్తకాల్లో కొన్ని చదవకూడనివి అన్నట్టుగా అప్పట్లో చెప్పేవారు కదా, డిస్క్రిమినేషన్. అలాంటివి పెట్టకుండా, అంటే అలాంటి బుక్స్ ఉండకపోయేవి. కానీ జనరల్గా ధ్యానానికి సంబంధించిన బుక్స్ ఇంగ్లీష్లో ఉండేవి. దాంట్లో ఇంగ్లీష్లో కూడా ఇంగ్లీష్ మీడియమా? లేదు సార్, నేను తెలుగు మీడియమే. ఇంగ్లీష్ పుస్తకాలు చదవాలి. ఇంగ్లీష్ బుక్స్ వాటి మీద బాగా ఆసక్తి. అర్థమయ్యేది ఇంగ్లీష్ మంచిగా. అప్పుడు అంత టఫెస్ట్ కూడా ఉండేది. తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ బుక్స్ చదవడం టఫే ఉండేది. అయినప్పటికీ మీరు ఇంగ్లీష్ బుక్స్ చదివేవాళ్ళు. మైథాలజీ నుంచి స్టార్ట్ చేశాను కదా, ఇంగ్లీష్ బుక్స్ మైథాలజీ నుంచి మొదలు పెట్టాం కాబట్టి ఈజీగా ఉండేది. టఫెస్ట్ సబ్జెక్ట్ కాదు కదా అది, ఒక స్టోరీ లాగా ఉండేది కాబట్టి ఆ స్టోరీస్ అన్నీ కూడా మంచిగా అనిపించేవి. అలా చదువుకుంటూ అలా ఓషో దగ్గర స్టాప్ అయిపోయింది ప్రయాణం. ఓషో దాకా చదివాను. ఓషో బాగా ఆకర్షించాడు. ఓషో ప్లస్ ఫ్రాయిడ్, సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్లస్ నాది డిగ్రీ అయిపోగా నేను ఒక బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన దాంట్లో మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది ఏంటి? సప్రెస్ చేసుకున్న ప్రతిదీ కూడా బయటికి ఎక్కువగా ఇంప్రెస్ అయిపోతాయి, బయటికి ఇంకెక్కువగా వచ్చేస్తాయి. ఏదైనా కూడా ఎనీ సప్రెషన్, నువ్వు దేన్నైతే పూర్తిగా అణుచుకుంటూ ఉంటావో అది రెట్టింపు వేగంతో బయటికి వస్తుంది అని చెప్పాడు ఫ్రాయిడ్. ఎనీథింగ్ వాట్ ఎవర్ మేబీ, కోపం, ప్రేమ, భయం, సెక్స్, ఏదైనా కూడా ఎంతెంతగా నువ్వు అణుచుకుంటూ వస్తున్నావో అంతకు రెట్టింపు వేగంతో బయటికి వస్తాయంటాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. అదొక్కటి బాగా నచ్చింది. మెయిన్ అదనమాట పూర్తిగా. అంటే ఎమోషన్స్ మీద ఒక చిన్న పట్టు లాంటిది వచ్చింది ఆ కాలంలో. ఎమోషన్స్ అయితే ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయాలి ఫ్రీగా. కోపం వస్తే ఆకలితుందని చెప్పాలి, కోపం వస్తే ప్రదర్శించాలి, కోపం కొట్టాలనిపిస్తుందని చెప్పాలి. ఆ రోజుల్లో అలా అనిపించింది. ఆ తర్వాత మనకి ఓషో కూడా సేమ్ అదే కాన్సెప్ట్ చెప్పారు కదా. ఓషో అదే కాన్సెప్ట్ చెప్పేటప్పటికి ఇక ఓషో మీద ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అన్నాడు.
దేన్నైనా నువ్వు ప్రదర్శించు అన్నాడు, దేన్నైనా లోపల దాచిపెట్టుకోవద్దు అన్నాడు. కాబట్టి ఓషో చెప్పేది సైంటిఫిక్గా కరెక్ట్ అన్న ఒక భావన వచ్చింది ఆ కాలంలో. ఫ్రాయిడ్ ఒక సైంటిస్ట్గా మనం చూస్తున్నాం కదా, మనోవిశ్లేషణవేత్త కదా. సో ఓషో కరెక్ట్ చెప్తున్నాడు అనేది మన లోపల చాలా అనిపిస్తుంటాయి. అన్నీ చెప్పినాం అనుకో ఎదుటోడు మనతో మాట్లాడతాడా? మనతో మాట్లాడు ఖచ్చితంగా. అది ఆ తర్వాత అర్థమైంది. ఆ వయసులో ఏమర్థమైందంటే ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పి అర్థమైన తర్వాత అవును 10 మంది అమ్మాయిలకు ఐ లవ్ యూ చెప్పాలని అనిపిస్తుంది, అందరికీ చెప్పలేము. ఆ తర్వాత ఏంటంటే ఇక దానిలో ముందుకు వెళ్తున్న కొద్దీ నువ్వు ఎక్స్ప్రెస్ చేసేది ఏదైనా కూడా వేరే వాళ్ళకి హాని జరగకుండా ఉండేలా ఎక్స్ప్రెస్ చేయమని తర్వాత అర్థమైంది మన ఆధ్యాత్మికలోకి వచ్చిన తర్వాత. అప్పటిదాకా ఎక్స్ప్రెసివ్గానే ఉండేకుండా ఎక్స్ప్రెస్ అవతల వాళ్ళని బాధ పెట్టకుండా మనం ఇచ్చే ఏ ఎక్స్ప్రెషన్ అయినా కూడా అవతల వాళ్ళకి హాని కలిగేలా ఉండకూడదు అని మన మూమెంట్లోకి వచ్చిన తర్వాత అర్థమైంది. నైస్. దెన్ హౌ డిడ్ యూ కేమ్ ఇన్ టు దిస్ పిఎస్ఎస్ఎం? ఓషో తర్వాత ఓషో నుంచి బిఎడ్ వెళ్ళామన్న సాగర్కి, నాగార్జున సాగర్లో బిఎడ్ పూర్తి చేశాను. నాగార్జున సాగర్లో బిఎడ్లో మాకు సైకాలజీ, ఫిలాసఫీ చాలా ఉంటాయి మాస్టర్. ఓకే. ఆ ఫిలాసఫీలో కూడా చాలా ఫిలాసఫీస్ ఉంటాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర నుంచి, మహాత్మా గాంధీ దగ్గర నుంచి, జిడ్డు కృష్ణమూర్తి. అక్కడ జిడ్డు కృష్ణమూర్తి అట్రాక్ట్ చేశాడు. అవునా? బిఎడ్ చదువుతున్నప్పుడు జిడ్డు కృష్ణమూర్తి కన్ఫ్యూజింగ్ ఉంటాయి, కాంప్లికేటెడ్గా ఉంటాయి అంటారు. అవును, ఎందుకు ఇప్పటికి కూడా నాకు కాదు సార్, జిడ్డు కృష్ణమూర్తి మెడిటేషన్ వద్దు అంటాడు. ఇప్పటికి కూడా తన టీచింగ్స్లో ఉంటుంది. కానీ దాన్ని మనం అర్థం చేసుకునే రీతిలో మనం అర్థం చేసుకోవాలి. కానీ అప్పుడు నాకేంటో కానీ ఏదైనా ఒక పుస్తకం పట్టుకుంటే ఆ రచయిత నచ్చేసేవాడు విపరీతంగా. ఇక తనతో పాటే ట్రావెల్ చేసేవాడిని. ఇప్పుడు ఓషోని పట్టుకున్నాను, ఓషో పాటు ట్రావెల్ చేశాను. జిడ్డు కృష్ణమూర్తిని తీసుకున్నాను, అంటే వాళ్ళ భావనతో ట్రావెల్ చేసేవాడు, వాళ్ళ వైబ్రేషన్ భావనతో. ఎస్, ఈయన చెప్పేది ఇక నిజమే అనిపించేది పూర్తి స్థాయిలో. ఆ ఫ్రీక్వెన్సీలో ఉండేవాళ్ళం. ఇక జిడ్డు కృష్ణమూర్తి, ఓషో, యాక్చువల్గా జిడ్డు కృష్ణమూర్తి, ఓషో ఇద్దరు కూడా రెండు ఆ కాంట్రవర్సీ కదా, ఉల్టా సీదా మామూలు కాదు. ఉల్టా అని చెప్తే ఆయన చెప్పిన ఉల్టా అని చెప్తాడు. జిడ్డు కృష్ణమూర్తి మీటింగ్స్ చెప్పేటప్పుడు మీకు తెలిసే ఉంటుంది ఈ విషయం. ఓషో వాళ్ళ శిష్యుల్ని పంపించి క్వశ్చన్స్ వేయించేవాడు. ఎవరు? ఓషో. అవునా? తెలియదు నాకు విషయం. జిడ్డు కృష్ణమూర్తి ఒక సత్సంగం, ఇద్దరు సేమ్ ఒకే కాలంలో ఉన్నారు కదా. ఓషో మళ్ళీ జిడ్డు కృష్ణమూర్తి నాకు బాగా ఇష్టం అనేవాడు. జిడ్డు కృష్ణమూర్తి మీటింగ్స్ అవుతుంటే తన శిష్యుని పంపించేవాడు. వాళ్ళు లాస్ట్ రోలో కూర్చొని క్వశ్చన్స్ వేసేవారు. అయినా కూడా ఆ రెండింటిని బాగా ఇష్టపడడం స్టార్ట్ అయిన తర్వాత ఎంఎస్సీ హైదరాబాద్ వచ్చాను. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ వచ్చింది నాకు సీట్ ఉస్మానియా యూనివర్సిటీలో. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతున్నప్పుడు ఈ బుక్స్, లిటరేచరు, మన ఈ ఫిజికల్ బుక్స్ కూడా బాగా చదువుతాను. మన ఎండమూరి వేంద్రనాథ్వి కానీ, ఇంకా చలం బుక్స్ కానీ, పూర్తిగా బుచ్చిబాబు యొక్క బుక్స్ కానీ, టోటల్గా పుస్తకాలు. ప్లస్ నాకు ఇంకొకటి ఏంటంటే సివిల్స్లో నా ఆప్షన్ మా తెలుగు లిట్. ఓకే. సివిల్స్లో నా ఆప్షనల్గా తెలుగు లిట్ కాబట్టి ఇక తెలుగు సాహిత్యం మీద, తెలుగు పుస్తకాల మీద పడ్డా అనమాట. క్యాంపస్లో నేను చేసింది ఆర్గానిక్ కెమిస్ట్రీ అయినా కూడా లైబ్రరీలో ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్లో మహాభారత పుస్తకాలు, రామాయణం పుస్తకాలు, లిటరేచర్ బాగుండేవి. మళ్ళీ విప్లవాత్మక భావాల పుస్తకాలు కూడా బాగా చదివేవాడిని. కార్ల్ మార్క్స్, గలెన్ బుక్స్. నేను క్యాంపస్లో ఉన్నప్పుడు నేను పీడిఎస్ స్టూడెంట్ని, రాడికల్ స్టూడెంట్ని. మొత్తం అన్ని రకాల భావాలతో ప్రయాణం చేసిన తర్వాత ఓషోని బాగా ఫాలో అయ్యేది మాస్టర్. ఓషో బాగా నచ్చేవాడు, ఒక హీరోగా అనిపించేవాడు ఓషో. అసలు భలే చెప్పాడే, అసలు చెప్పడానికి కూడా అంత దమ్ము ఉండాలి కదా, చెప్పేంత దమ్ముంది ఈ వ్యక్తిలో అని చెప్పి ఓషో యొక్క కొన్ని మెడిటేషన్స్ ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి. ఇంకా డైనమిక్ మెడిటేషన్, కుండలిని మెడిటేషన్ అని చెప్పి ఉండేది. అప్పుడు మనకి బషీర్బాగ్లో ఉంది ఓషో సెంటర్, ఓషో నిర్వాణ సెంటర్ అని చెప్పి ఉండేది. అక్కడికి కూడా వెళ్ళాము. నేను వెళ్ళిన అక్కడికి. వెళ్ళారా మాస్టర్? సూపర్. 3 months డైలీ డైనమిక్ మెడిటేషన్. అవును, మార్నింగ్ 5 to 7 ఉంటుంది. మీరు చేశారా డైనమిక్ మెడిటేషన్? నేను కూడా చేశాను డైనమిక్ మెడిటేషన్. అయితే ఎందుకో ఆ చేస్తున్నప్పుడు ఒక చిన్న భావన ఒక సార్, మన గురువు లైవ్గా ఉంటే బాగుంటుందేమో అనిపించింది. ఒక ఫ్లెష్ అండ్ బ్లడ్తో గురువు కళ్ళ ముందు ఉంటే బాగుండేదేమో అన్న భావన మనసులో ఉండేది ఎప్పటి నుంచో. ఓషోని ఎంత ఫాలో అయినా, ఎంత బుక్స్ చదివినా కూడా, ఒక 100 పుస్తకాలు చదివినా ఒక మనిషి మన కళ్ళ ముందు నుంచి ఒక మాట మాట్లాడితే ఆ ఫీల్ వేరు కదా. ఆ ఫీల్ కోసం లోపల అర్జు ఉండేది బాగా. అప్పటికే మన మూమెంట్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, మన మూమెంట్ గురించి, పత్రిజార్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఫస్ట్ లోగో చూశాను మనది. మన లోగో చూసినప్పుడే అనిపించింది ఎనర్జీ, విజ్డమ్, ఎక్స్పీరియన్సెస్, ఎనర్జీ, విజ్డమ్, కాన్షియస్నెస్. ఆ లోగో చూసే నాకు ఆ వర్డ్స్లో నాకు ఎనర్జీ కనిపించింది. అరే భలే ఉందే సైంటిఫిక్గా. ఎందుకంటే ఏ ఆధ్యాత్మిక సంస్థకు కూడా లోగోలో సెంటెన్సెస్ తోటి ఇట్లా పూర్తి లోగో ఉండదు. అసలు ఆ లోగో నాకు మంచిగా అనిపించింది.
ఆ లోగో మంచిగా అనిపించిన తర్వాత అప్పుడు ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మన సార్ని కలిశారు, పత్రిజీ గారిని కలిసి మాట్లాడారు, తాను కూడా ఈ మూమెంట్ పట్ల ఇంట్రెస్ట్గా ఉన్నారు అని చెప్పి వరంగల్లో ఉన్నటువంటి మా ఎంబీబీఎస్ ఫ్రెండ్ చెప్పాడు నాకు. ఇది మనం జనరల్గా మనం డిస్కస్ చేసుకునేటప్పుడు అతను కూడా ఓషో ఫాలోవర్ అనమాట. అతను డాక్టర్ అక్బర్ పాషా అని చెప్పి అతను ఇప్పుడు ఎంబీబీఎస్, అతను ఇప్పుడు ఎంఎస్ ఉస్మానియాలో ఓషో ఫాలోవర్. ఇలా పవన్ కళ్యాణ్ మన సార్ని కలిశారంట ఏదో విషయం. అప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మనకి యూత్లో పెద్ద క్రేజ్ కదా ఆ టైంలో, తొలి ప్రేమ రిలీజ్ అయిన టైం అనమాట అది 98 ఆ సమయంలో. అసలు మస్తు క్రేజ్ ఉండేది. అసలు హాయిగా ఇక పవన్ కళ్యాణ్ గారు కలిశారంటే ఏదో ఉంది విషయం ఇక అని చెప్పి సార్ని కలుద్దామని చెప్పి అప్పటి నుంచి అనుకున్నాం. పవన్ కళ్యాణ్ కలిసిన కాబట్టి మీరు కలవాలనుకున్నారు. అట్లా స్టార్టింగ్ మాత్రం అంతే ఉంది సార్. పవన్ కళ్యాణే కలిసింది ఎందుకంటే సోల్ టాక్ షో కదా, మీకున్న విషయం చెప్పాలి. పవన్ కళ్యాణే కలిశారంటే మనకి ఫ్యాన్స్ కదా, ఏదో ఉండుంటుంది విషయం. ఏదో లేకుంటే ఒక సెలబ్రిటీ అని అనబడే వ్యక్తి ప్లస్ అప్పటికీ పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి ఒక యూనిక్ పర్సన్గా ఉన్నాడు కదా. తన థింకింగ్ కానీ తన థాట్ ప్యాటర్న్ కానీ యూనిక్గా ఉన్నాడు. అంటే ఏదో ఉందని చెప్పి అట్లా మనసులో పడ్డది. అలా ఒక 1 year అయిపోయింది, 2 years అయిపోయింది. 98లో నాకు జాబ్ వచ్చింది. నేను దేవరకొండ ప్రాంతానికి వచ్చాను. స్కూల్ టీచర్గా జాబ్ వచ్చింది. అంటే పిహెచ్డి అడ్మిషన్ వేశాను కానీ జాబ్ రాబట్టి నేను మళ్ళీ జాబ్ కోసం ఇక నాన్నగారు ఏమన్నారంటే ముందుగా జాబ్ చేసిన తర్వాత నీకు నచ్చిన ఫీల్డ్లోకి వెళ్ళు అన్నారు. నేను అప్పటికే సినిమా ఫీల్డ్లో కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా, స్క్రిప్ట్ రైటర్గా నేను చేస్తాను. అది కూడా ఉందా? చాలా కళలు ఉన్నాయి. స్క్రిప్ట్ రైటర్గా, అసిస్టెంట్గా, డైరెక్టర్గా. మీరు రైటర్ కూడా? రైటర్ కూడా. రాశారా? అంటే పెద్దగా ఏం లేదు కానీ స్క్రిప్ట్ని ఫేడ్ చేసి స్క్రిప్ట్లో ఏమన్నా ఫాల్ట్స్ ఉంటే స్క్రిప్ట్ టోటల్గా ఫేడ్ చేసేవాడిని. మీ రైటింగ్ బాగుంటుందా? చాలా బాగుంటుంది. రైటింగ్ బాగుంటే సినిమా ఫీల్డ్ రైటింగ్ బాగుంటుంది. స్క్రిప్ట్ మొత్తం ఫేడ్ చేసేవాడిని. ఏమైనా సెంటెన్సెస్ ఏమైనా తెలుగు సినిమాలు చేశారు? మెయిన్ శంకర్ గారి సినిమాలకు చేశాను నేను. శ్రీరాములయ్య, ఎన్కౌంటర్ శంకర్, తెలంగాణ శంకర్. అలా చేసిన తర్వాత అంటే ఉద్యోగానికి రావడం జరిగింది. దేవరకొండ టు కర్నూలు మనకి దగ్గర కదా. మీ సబ్జెక్ట్ ఏంటి స్కూల్లో? నేను ఇప్పుడు చెప్పేదా, నేను ఈవీఎస్ చెప్తాను, సామాన్య శాస్త్రం. అంటే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని. ప్రైమరీ స్కూల్ కాబట్టి అన్నీ చెప్పాలి. ఎక్కువ ఇంగ్లీష్ మీ నంబర్గా నేను అవకాశం సార్. నేను చిన్న పిల్లలకి వాళ్ళు చెప్పడానికి బాగా ఇష్టపడతాను. అప్పుడు కొత్తగా వస్తారు కదా స్కూల్కి, ఇక వాళ్ళకి ఆ ఆల్ఫాబెట్స్ వాళ్ళు బేసిక్స్ నేర్పడం అంటే బాగా ఇష్టం నాకు. ఎక్కువ ఫస్ట్ క్లాస్లోనే ఉంటాను నేను ఎక్కువగా. ఫస్ట్ క్లాస్లోనే ఉంటా, ఆ చిన్న పిల్లలతోనే ఉంటా. అంటుంటే మంచిగా అనిపిస్తుంది. అసలు పిల్లలకి నేర్పించి వారు కొత్తగా చదువు నేర్చుకుంటుంటే హ్యాపీనెస్ బాగా. బేస్ అదే కదా. ప్లస్ వాళ్ళకి ఆల్రెడీ వచ్చే ఉంటాయి ఆ పదాలు. నేను ఫస్ట్ అక్షరాల నుంచి స్టార్ట్ చేయను, వాళ్ళకి వచ్చిన పదాలు వాళ్ళతో చెప్పించి పదాల నుంచి అక్షరాల నుంచి వస్తాను నేను. డిఫరెంట్ మెథడ్ అప్పట్లో చేసేవాడిని, అదే ఇప్పుడు వచ్చింది మళ్ళీ. అప్పుడు నేను ఏ మెథడ్ అయితే ఫాలో అయి ఉన్నానో తర్వాత నేను రిసోర్స్ పర్సన్ కూడా చేశాను. నేను స్టేట్ రిసోర్స్ పర్సన్ని. టీచర్స్కి నేను ట్రైనింగ్ ఇస్తుంటాను. టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తుంటే టీచర్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళు మండల్ లెవెల్లో ట్రైనింగ్ ఇస్తారు. మీకు రైటింగ్ అలవాట? కథలు కథలు అంటే చిన్న కవితలు రాసేవాడిని. ఆ చిన్న కథలు అంతే, పూర్తి స్థాయిలో ఏం లేదు. రైటింగ్ అలవాటు, ప్యాషన్ ఉంది కథలు రాయడం. అందుకే మొన్న 2 books, ఒకటి అమరత్వం, 2 సంకల్ప సిద్ధి సబ్జెక్ట్ ప్రకారం రాశాను. అప్పుడు కథలు రాసి మన చందమామ, బాలమిత్ర వాటికి పంపించేది. చందమామ వాడికి పంపించేది. వచ్చి అంటే చిన్న స్టోరీస్ లాగా వచ్చాయి అనమాట. అసలు ఇంకా చెప్పాలంటే షాడో బుల్లెట్ కథలు అంటే చాలా ఇష్టం అండి నాకు. మీరు చూసారా చిన్న బుక్స్? అప్పుడు షాడో బుక్స్ వచ్చేవి, మీ చిన్నతనంలో ఉన్నాయో లేవో. షాడో బుక్స్ అని, బుల్లెట్ బుక్స్ అని క్రైమ్ కథలు వచ్చేవి చిన్నవి. చిన్నప్పటి నుంచి ఆడుకోవడంలో బిజీ మనం. కథలు చదువు ఈత లేదు. బాగుంటాయి సార్ ఆ బుక్స్. బాయిలకు ఆడుకోవాలా, ఈత కొట్టాలా, క్రికెట్ ఆడాలా, గిల్లిదండ ఆడాలా, వాడిని కొట్టి రావాలి అంతే తప్ప బుక్ లేదు మనకి. నేనే పూర్తిగా ఇంట్రావర్ట్, నాకు ఆటలు తెలియదు. మనం ఆటలే తెలుసు మనకి. అన్ని కూడా బుక్స్ అనమాట. బాయికి పోవాలా, నదికి పోవాలా, చెరువుకు పోవాలా, ఈత కొట్టాలా, జామ పండ్లు, మాడిపళ్ళు దొంగతనం చేయాలా, మనది ఇది ఎంత. ఇక నేను ఎంతసేపటికి ఏ బుక్ దొరుకుతుందా. అప్పుడు భలేగా ఉండేది సార్ ఆ రోజులు. ఒక్క బుక్ రెంట్ పావలా ఉండేది ఆ రోజుకి. పావలా రెంట్ కట్టి బుక్ తెచ్చుకుని బుక్ చదివేది. టెక్స్ట్ బుక్స్లో పెట్టుకొని చదివేది బుక్. ఇక అలా కర్నూలు వచ్చిన తర్వాత సార్ని కలవాలి, ఒకసారి సార్తో మాట్లాడాలనుకుని కర్నూలుకి నేను కలిశాను సార్ని. కర్నూలు వెళ్ళాను. దేవరకొండ టు కర్నూలు దగ్గర 98లో వెళ్ళాను. దేవరకొండ అంటే ఇది నాగార్జున సాగర్ నుంచి దారిలో ఉంటుంది కదా. దారిలో ఉంటుంది దేవరకొండ. నెక్స్ట్ అచ్చంపేట, అటు నుంచి మనం కర్నూలు వెళ్తాం. ఇక ఒక సండే ఓంకారేశ్వర వెళ్ళేటప్పుడు దేవరకొండ కనిపిస్తూ ఉంటుంది. వెళ్తే మున్నూరు అయితే మనం ఇట్లా వెళ్తాం, కోదాడ, మిర్యాలగూడ నుంచి అట్లా వెళ్తాం. దేవరకొండ ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చింది, అక్కడ రూమ్లో సింగిల్గానే ఉండేవాడిని. అప్పుడు మన బుక్స్ అందాయి. అప్పుడు మన సొసైటీకి సంబంధించిన పుస్తకాలు ఒకటి చూశాను, మంచిగా అనిపించింది.
అప్పట్లోనే ఆ ప్యాడ్కి స్టిక్కర్ పెట్టుకునేవాడిని, మనది పిఎస్ఎస్ స్టిక్కర్ బాగా నచ్చింది అన్నా కదా, స్టిక్కర్ అలా పెట్టేసుకొని వెళ్ళాను సార్ని వెళ్ళిన సార్ ఎలాగ ఏంటి సంగతి అని మాట్లాడుతూ చెప్పాను, ఇట్లా సార్ ఓషో అంటే బాగా ఇష్టం సార్ అన్నాను. ఓషో అంటే బాగా ఇష్టం, చాలా ఇష్టపడతాను, ఇప్పటికి కూడా ఓషో అంటే చాలా ఇష్టం నాకు. ఇప్పటికి కూడా ఓషో చెప్పినవి పాటిస్తుంటాను నేను, ఫిజికల్ లైఫ్ వరకు మాత్రం ఓషో చెప్పినవి పాటిస్తుంటా. సార్ అన్నారు ఒక మాట, అవునయ్యా ఓషో ఎక్కడైతే ఆపాడో అక్కడి నుంచి నేను స్టార్ట్ చేసే అన్నారు. గ్రేట్. సార్ నోటి ఆ మాట వినంగానే ఇక వెంటనే సార్ ఈ సొసైటీలోనే ఉంటానని చెప్పి ఇక అప్పటి నుంచే సొసైటీలో కంటిన్యూ అవుతున్నాను. కాకపోతే బహిర్గతంగా లేను, ప్రచారం కూడా ఎక్కువ చేయకపోయేది నాకు కాదు సార్. ఈ పుస్తకాలు చదవడం, సాధన చేయడం మీదే ఎక్కువ ఆసక్తి. రోజు ఎంతసేపు చేసేవాళ్ళు సాధన? అంటే అప్పుడా ఇప్పుడు ఇనీషియల్ డేస్లో మాత్రం ఒక 1 అవరే చేసేవాడిని. ఇప్పుడు నా సాధన డిఫరెంట్గా ఉంటుంది. అంటే నైట్ 12 నుంచి మార్నింగ్ 6 వరకు చేస్తాను. అంటే రామ్తా డిసిప్లిన్స్ ఉంటాయి కొన్ని, మన శ్వాస మీద ధ్యాస కొన్ని ఉంటుంది, డే క్రియేషన్ ఉంటుంది, ఏదైతే ఉన్నాయో నేను నైట్ మెలకుతో ఉంటాను. దెన్ యు అట్రాక్టెడ్ టువర్డ్స్ పత్రిజీ. పత్రిజీ గారు ఓషో పుస్తకాలు బాగా చదివారు కదా, ఓషోకి పత్రిజీ సార్కి సిమిలారిటీస్ కనిపించాయా? చాలా కనిపించాయి. మెయిన్ కనిపించింది ఏంటంటే లవ్ మీద బాగా కనిపించింది సార్ విషయంలో. మెయిన్ నాకు మిగతావి నేనంత దృష్టి పెట్టలేదు, కానీ లవ్ విషయంలో ఓషో ఎలాగైతే లవ్లీగా ఉండేవారు ఇది తెలియదు చాలామందికి. వేరే చెప్తారు కానీ ఓషో ఒక ప్రేమను అద్భుతంగా కురిపించేవాడు. ఎక్స్ప్రెస్ కూడా మళ్ళీ ఉండకపోయేది ఆ మాటల్లో ప్రేమ కనిపించకున్నా కూడా ఓషో యొక్క వీడియోస్ అవి చూస్తున్నప్పుడు, తను మాట్లాడుతున్న ఉపన్యాసాలు వింటున్నప్పుడు ఆ కళ్ళలో నాకు ఒక ప్రేమ కనబడేది. నాకు అదే ప్రేమ పత్రిజీ సార్ కళ్ళల్లో కనబడింది. బయటికి ఎక్స్ప్రెస్ చెప్పకపోయినా, మీరంటే నాకు ఇష్టమని చెప్పకపోయినా కూడా ఒక అన్కండిషనల్ లవ్ కనబడేది నాకు. ఓషో కళ్ళల్లో కనబడుతున్నటువంటి ఆ అన్కండిషనల్ లవ్ అనేది సార్ కళ్ళల్లో నాకు కనబడేది. ప్లస్ స్వేచ్ఛ, ఒకటి స్వేచ్ఛ. ఇదే నేర్చుకో, ఇదే విను, ఇదే చెయ్యి అన్నటువంటి ఒక తాడుగట్టి, ఒక పశువుకి తాడుగట్టి కట్టేసి నువ్వు ఇదే గుండ్రంగా తిరుగు అని చెప్పినట్టు కూడా ఓషో చెప్పలేదు. అలా చెప్పుంటే 112 పదవులు చెప్పేవాడే కాదుగా ఓషో. సార్ కూడా మనకి స్వేచ్ఛనిచ్చారు, ప్రేమ స్వేచ్ఛ సార్. 2 విషయాలు నాకు ఓషోలు అంటే చాలా చాలా బాగా ఇష్టం, సార్లు కూడా చాలా బాగా ఇష్టం. ఆ 2 కూడా. స్వేచ్ఛ, ఒక సంస్థలో ఉన్నావు కదా అని చెప్పి సంస్థని నిన్ను పూర్తి స్థాయిలో కట్టేయడం కాదు కదా, సంస్థలో ఉంటూ నువ్వు స్వేచ్ఛగా ఉండు. నేను అలాగే స్వేచ్ఛగా ఉన్నా సార్. 20 సంవత్సరాల నుంచి నేను తెలియదు చాలామందికి మన సంస్థలో, నన్ను చూసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. లాక్డౌన్లో బయటకు వచ్చాను కాబట్టి చేశారు, కానీ నేను చాలా తక్కువ మందికే తెలుసు. చాలాసార్లు చూస్తున్నా కానీ ఏదో హాయ్ అంటే హాయ్ ఎక్కడ పెద్దగా మాట్లాడిన. అయితే నేను అందరినీ నేను చూస్తుంటా, మళ్ళీ ప్రతి ప్రోగ్రామ్కి వస్తుంటా, లాస్ట్ బెంచ్ స్టూడెంట్ వస్తుంటా, ప్రోగ్రామ్ చూసుకొని నేను నేర్చుకుని వెళ్ళిపోతుంటా కామ్గా. పబ్లిక్తో ఇంటరాక్షన్ తక్కువ, చాలా తక్కువ. పబ్లిక్తో చాలా తక్కువగా ఇంటరాక్షన్. క్లాసులు చెప్పేదా తిరిగి? లేదు సార్, లేదు. క్లాసులు చెప్పకపోయేది, కానీ నా దగ్గరికి ఎవరైనా వస్తే మాత్రం మొత్తం నేర్పించేవాడిని సార్. నాకు తెలిసింది ఒక్క అక్షరం కూడా నా దగ్గర ఉంచుకోకుండా మొత్తం చెప్పేసేవాడిని. మరి పిఎస్ఎస్ఎంలో ధ్యాన ప్రచారం అంటుంటారు కదా? ఎస్, అవునండి. అదొక్కటి నేను చేయలేకపోయాను. కానీ మీరు ఇంట్రావర్డ్ ఫస్ట్ నుంచి కూడా నేను బయటకి ఎక్కువ వెళ్ళకపోయాను. ఎందుకని జూమ్లో మరి బయటకు వచ్చారు? ఇది ఏమది రామ్తా కాన్షియస్నెస్ ఏమో కానీ చెప్పాలి అసలు చాలా బయటకు వచ్చి చెప్పడానికి కూడా 1 వీక్ అండర్ ప్లాన్ అండి. అది 1 వీక్ పూర్తి ధ్యానంలో ఉండి పర్మిషన్ వచ్చిన తర్వాతే బయటకు వచ్చాను. అందుకే అప్పుడు చేయలేకపోయిన ప్రచారం ఇప్పుడు చేస్తున్నా, అంతా ఒకేసారి చేస్తున్నానేమో. ఇప్పుడు చేయలేకపోయాను, నిజంగా నాకు అది బాధ అనిపిస్తుంది. నేను చేయలేకపోయానే, కానీ నేను ఇంట్రావర్ట్ని, ఎక్కువ ఎవరితో మాట్లాడేవాడిని కాదు. నేను ఇప్పుడు కూడా ఎవరితో ఎక్కువ మాట్లాడను, వస్తాను, నా పని చూసుకుంటాను, వెళ్తాను, అంతే. కానీ ఇప్పుడు నేను చెప్పడం ద్వారా ఆ తరగతులు నాకు అనిపిస్తుంది, ఎస్ అప్పుడు చేయలేకపోయిన ప్రచారం ఇప్పుడు చేస్తున్నానేమో, ఇప్పుడు టైం వచ్చిందేమో, అది కరెక్ట్, ఇది కరెక్టే, టైం వచ్చిందేమో అని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు నాకు. అదే అంటే నాకు ఇప్పుడు కొంచెం హ్యాపీనెస్గా, ఆ టైంకి అది కరెక్ట్, ఈ టైంకి ఇది కరెక్ట్. అప్పుడు ఎక్కడో మనసులో ఉండేది సార్, చెప్పలేకపోతున్నానే, ఎటు వెళ్ళలేకపోతున్నానే, అంటే అందరితో పాటు చెప్పలేకపోతున్నానే అని చెప్పి. కానీ ఇప్పుడు నాకు అది సాటిస్ఫాక్షన్ ఉంది, స్పిరిచువల్ సాటిస్ఫాక్షన్ అంటాం కదా, ఇప్పుడు ఆత్మానందం అందరికీ చెప్పగలుగుతున్నామని. దెన్ ఇన్ని బుక్స్ చదివారు కదా, దెన్ రామ్తా బుక్ ఎప్పుడు చదివారు మొట్టమొదటిసారి? రామ్తా బుక్ 2006 ఆ 2008 సార్, నాకు ఇయర్ కూడా పూర్తి గుర్తులేదు. బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్స్కి మనం బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ బెంగళూరులో ఇక పత్రి సార్ ఉన్నారు. సో ఒక సాయంత్రం పూట
అప్పటికే చాలా బుక్స్ చదివి నాకున్న స్వేచ్ఛ ఏంటంటే మన దాంట్లో నేను ఉంటూ దాదాపుగా ప్రతి సంస్థకి అలా వెళ్ళేవాడిని. దాదాపుగా ఏ సంస్థలు వెళ్ళొచ్చారు? రామచంద్ర మిషన్ కానీ, బ్రహ్మకుమారిస్ కానీ, అంటే వెళ్ళే సభ్యుడిగా కాదు, ఒక వీక్షకుడిగా మొత్తం చూసేవాడిని పూర్తి స్థాయిలో. అక్కడ ఏం చెప్తున్నారు, ఏ జ్ఞానం అందించబడుతుంది, అక్కడ ఏమేం చేస్తున్నారు అన్న విషయాన్ని మాత్రం పూర్తిగా నేను చూసేవాడిని. అక్కడ గమనించేవాడిని. అక్కడ గమనించి మన దగ్గర సాధన చేసుకుంటూ ఎక్కడో ఒక చిన్న అసంతృప్తి ఉండేది, ఎక్కడో మనసులో చిన్న అసంతృప్తి ఉండేది. ఇక ఆ రోజు సార్ని అడిగేశాను. ఆ రోజు సాయంత్రం పూట సార్ ఒక్కరే కూర్చొని ఉన్నారు. సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ నాకు అంతిమ సత్యం కావాలి సార్, ఇవన్నీ కాదు సార్ అన్న. ఎప్పుడు సార్ని అడిగారా? సార్ని అడిగేశాను. 2006 సార్ 2008 సార్. నాకు ఎందుకు అది కావాలి సార్, నాకు అంతిమ సత్యం కావాలి సార్, ఇదంతా కాదు నాకన్నా. ఐ వాంట్ టు నో అల్టిమేట్ ట్రూత్. అసలు ఆ పదం కరెక్టో కాదో కూడా తెలియదు నాకు అప్పటికి. అంటే ఇప్పుడు తెలుస్తుంది అంతిమ సత్యం అన్న పదం ఉండదు అని చెప్పన్నట్టుగా. అననే సత్యం ఉంటుంది కానీ అంతిమ సత్యం ఉండదు అని ఇప్పుడు తెలుస్తుంది. సార్ అడిగేశాను. సార్ని అడిగాను నిజంగా ఆ రోజు. అంతిమ సత్యం కావాలి సార్ అన్నప్పుడు అన్నారు సార్, రామ్తా బుక్ చదువు పోరా అన్నాడు. అంటే చిన్నపిల్లగాడిగా ఉన్నప్పుడు నేను ఆ వయసులో, అంటే చిన్నగా ఒప్పించేవాడిని. ఇవన్నీ ఏముండదు, అంత క్లీన్ షేవ్తో ఉండేవాడిని, చాలా చిన్నగా సన్నగా ఉండేవాడిని, 50 వెయిట్ అంతే. అప్పుడు అక్కడ రామ్తా వైట్ బుక్ ఉంది మొత్తం, అక్కడ మొత్తం కూడా రామ్తా వైట్ బుక్ అక్కడ నేను కొనుక్కొని అక్కడ చదివేసి సార్ ఆ బుక్ మొత్తాన్ని. బెంగళూరుగా పిరమిడ్లో. ఇంకా పిరమిడ్ కన్స్ట్రక్షన్ కూడా పూర్తి కాలేదు, అండర్ కన్స్ట్రక్షనే. ఉండే వాళ్ళ కోసం పక్కన అప్పుడు వేమన గారని చెప్పి ఉండేవారు, ఆయన వండి పెట్టేవారు. అక్కడ ఆ బుక్ మొత్తాన్ని అధ్యయనం చేసిన పూర్తి స్థాయిలో. దాంతోపాటే నాకు ఇంగ్లీష్ బుక్తో పాటు ఇక తెలుగు బుక్ కూడా ఇచ్చారు మా ఫ్రెండ్స్ ఒకళ్ళు. 2 చదివాను. ఇక అది చదివినప్పుడు పూర్తిగా సారిగా నాకు ఇక అంతే ఆ వయస్సులో, అంటే అప్పుడు నాకు నేను అనుకున్న అంతిమ సత్యం అనేది దీంట్లో ఉంది అనిపించింది నాకు. ఇక ఫిక్స్ అయిపోయాయి. ఫిక్స్ అయిపోయి వెళ్తే దీంతోనే ప్రయాణం చేయాలి, ఈ జ్ఞానంతోనే ప్రయాణం చేయాలి, ఈ జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. అప్పుడు ఇంకా పూర్తిగా అర్థం కాలే ఆ బుక్. చాలా టఫెస్ట్గా, మీరు చదివి ఉంటారు కదా బుక్, అది చాలా టఫెస్ట్గా ఉంటుంది ఆ బుక్. అయితే తెలుగు టఫెస్ట్గా ఉంటుంది. ఎప్పుడో నేను చదివినా, నేను ఎప్పుడో 2002లోనే ఎప్పుడో చదివాను. ఎందుకంటే ముందే వచ్చింది ఆ బుక్. చదివినా అర్థం కాలేదు, సగం బుక్ చదివి పక్కన అర్థం కానప్పుడు ఇంకేం చదువుతాం మొత్తం. యాక్చువల్గా తెలుగు బుక్ ముట్టుకుంటే అట్లనే ఉంటుంది సార్. తెలుగు బుక్ నేను కూడా ఫస్ట్ తెలుగే స్టార్ట్ చేసిన. దాంట్లో ముందు మాట ఉంటుంది, ఆ ముందు మాట చదివితే ఎవరు చదవరు ఆ బుక్. నిజంగా అది ముందు మాటలో, ఆ ముందు మాట అనేది యాక్చువల్గా ఏం చెప్పనా, ఇంగ్లీష్ బుక్ ఉంటుంది కదా ఒక వైట్ బుక్, ఇంగ్లీష్ వైట్ బుక్లో ఈ ముందు మాట లాస్ట్కి ఉంటుంది. ఓకే, మన వాళ్ళు దాన్ని ముందే ప్రింట్ చేశారు. ముందు మాట ముందు చేశారు. ముందు మాట చదివిన ఎవరైనా బుక్ చదవలేరు, అది 100% అది పక్కన పెట్టేస్తారు. దాంట్లో మొత్తం ఫిలసాఫికల్ అప్రోచ్ ఉంటుంది. ముందు మాట మనకు అర్థం కాదు, లోపల ఏముంటుంది అనిపిస్తుంది. కానీ ఇంగ్లీష్ బుక్ స్టార్ట్ చేయండి, అసలు భలే ఉంటుంది, భలే హాయిగా ఉంటుంది ఇంగ్లీష్ బుక్. ఇట్లా రామ్తా మన ఇద్దరం ఎట్లయితే మాట్లాడుకుంటున్నామో, రామ్తా మనతో పాటు కూర్చొని మనతో మాట్లాడినట్టే ఉంటుంది ఇంగ్లీష్ బుక్, ఆ వైట్ బుక్. ఇక నేను ఫిదా అయిపోయాను అనుకోరాదండి ఇక ఆ వైట్ బుక్కి. ఇక నేర్చుకుంటే ఈ జ్ఞానాన్ని నేర్చుకోవాలి, ఇక వేరే ఏది వద్దు అనుకున్నాయి. చాలామంది మాస్టర్స్ ఈ భూమి మీదకి వచ్చారు కదా, వచ్చి చాలా సత్యాలు చెప్పారు. మహమ్మద్ ప్రవక్త వచ్చాడు, గురునానక్ వచ్చాడు, కబీర్ వచ్చారు, వేమన వచ్చిండు, ఓషో వచ్చిండు, రకరకాల వాళ్ళు వచ్చారు. వాట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ రామ్తా? మీకు బాగా రామ్తాలో నచ్చింది ఆయన ఫిలాసఫీలో? వాట్ డిడ్ యూ ఫెల్ట్? ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ. ఇంతమంది వచ్చారు కదా, ఇంతమంది చెప్పారు కదా, దీంట్లో ఏ ఒక్కరూ చెప్పలేదు ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ. అంటే తెలుగులో చెప్పండి కరెక్ట్గా. భౌతిక అమరత్వం. భౌతిక అమరత్వం, శరీరానికి చావు లేదు అన్న విషయం. ఇప్పుడు మీరు చెప్పిన మాస్టర్స్ అందరూ ఆత్మకి చావు లేదు అన్నారు. రామ్తా శరీరానికి చావు లేదంటాడు. రామ్తా శరీరంతో లేకుండా కదా, శరీరంతోనే వెళ్ళాడు రామ్తా. శరీరాన్ని తనతో పాటు తీసుకొని వెళ్ళాడు. రామ్తా ఏమంటాడంటే, శాశ్వతమైన ఆత్మ అశాశ్వతమైన శరీరాన్ని ఎందుకు ఎంచుకుంటుంది అంటాడు. నీ సోలు ఎటర్నల్ అయినప్పుడు ఒక బాడీ, సోల్ తీసుకునే ఒక వెహికల్ కదా బాడీ, ఆ బాడీ ఎందుకు టెంపరీగా ఉంటుంది? ఇక్కడ పెద్ద కాన్ఫ్లిక్ట్ ఏంటి? ఓకే, ఇప్పుడు చాలామంది, బుద్ధుడు ఉన్నాడు, శరీరాన్ని వదిలిపెట్టాడు, వెళ్ళిపోయింది, సోల్ వెళ్ళిపోయింది. మహావీరుడు ఉన్నాడు. అట్లా అంటే మన సమాజంలో చాలామంది ఎన్లైటెండ్ మ్యాన్స్, జీసస్ క్రైస్ట్ నుంచి చాలామంది ఇట్లా చేశారు కదా, ఏంటంటారు దాన్ని? బుద్ధుడు శరీరంతోనే వెళ్ళాడు చెప్తాడు రామ్తా. అవునా? బుద్ధుడు ఆ చెట్టు ముందు ఆనందుని ముందు నిల్చో అంటాడు. ఆనందా నేను చెట్టు వెనక్కి వెళ్ళొస్తా అంటాడు.
అని చెట్టు వెనక్కి వెళ్తాడు. ఆనందుడు కొద్దిసేపే వెళ్ళిన తర్వాత అక్కడ బుద్ధ భగవాన్ శరీరం ఉంటుంది. కానీ జరిగింది ఏంటంటే చెట్టు వెనక్కి ఆనందుడు వెళ్ళినప్పుడు అక్కడ శరీరాన్ని బాడీ వేకేట్ చేస్తాడని చెప్పి రాయబడి ఉంది. బుద్ధుడు తన సొంత శరీరాన్ని తీసుకుని వెళ్ళి మిథ్యా శరీరాన్ని సృష్టిస్తాడు. అక్కడ చెప్తాడు రామ్తా ఈ విషయం గురించి. మిథ్యా సృష్టించాడని చెప్పంటారు. మహావీరుడు కూడా ఓన్ బాడీతోనే వెళ్ళాడు అంటారు. జీసస్ క్రైస్ట్ పబ్లిక్గా చూపించాడు కదండి ఇమ్మోర్టాలిటీని. 3 రోజుల తర్వాత లేచి మళ్ళీ ఆ ఫిజికల్ బాడీతోటి పోయాడు. 3 రోజుల తర్వాత వచ్చిండు. అదే బాడీతో పాటు వచ్చాడు కదా. ఆయన పోలేదు. అంతవరకు తన శరీరాన్ని తను చనిపోయినట్టుగా అట్లా క్రియేట్ చేశాడు. మళ్ళీ తను లైవ్ అయిపోయి వచ్చాడు. వీళ్ళు ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా ఎవరు నమ్మట్లేదు. వీళ్ళు మిథ్యా శరీరాలు సృష్టిస్తున్నారు, వీళ్ళ వల్ల కాదు. మిథ్యా శరీరాన్ని సృష్టించాల్సిన అవసరం ఏంటి? జనాలకి ఇంకా అంత చైతన్యం లేదు. ఓకే, ఇప్పుడు మీరే నన్ను ప్రశ్నించారు కదా ఇది ఉందా అని. ఆ కాలంలో వాళ్ళు ఇంకెలా ఉండుంటారు క్యాజువల్గా. ఈ కాలంలోనే ఇంకా ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ నమ్మట్లేదు. ఈ కాలంలోనే ఇంకా శరీరానికి చావు లేదు అంటే అవునా అంటున్నారు, అవునా కాదా అంటున్నారు కదా. ఆ కాలంలో వాళ్ళ చైతన్యం ఎట్లా ఉండుంటుంది? వీళ్ళంతా కూడా ఎట్లా ఉంటుందంటే మాస్టర్, ఎన్లైటెడ్ మాస్టర్స్ మొత్తం కూడా వారికి ఎంత జ్ఞానం అవసరమో అంత జ్ఞానాన్ని ఆ సమయానికి ఇచ్చి వెళ్తారు. సమయం ఆసన్నమైనప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ జ్ఞానం ఇస్తా అంటారు. అందుకని చెప్పి వారికి ఇంకా అర్థం కాలేదు. సూపర్గా చాలా న్యాచురల్ సార్ అది. కానీ మనకు వస్తుంది అదే న్యాచురల్ తెలుసా. ఇప్పుడు మీరు ఒక మంచుగడ్డ మీరు తీసుకోండి, మంచుగడ్డ వేడి చేయండి, ఏమైంది? నీరుగా మారుతుంది. నీరుని వేడి చేయండి, నీటి ఆవిరిగా మారుతుంది. ఓకే, నీటి ఆవిరిని చల్లబరచండి, నీరు వస్తుంది కదా. నీరుని ఫ్రిడ్జ్లో పెట్టండి, ఐస్ వస్తుంది. ఫిజికల్ బాడీ లైట్ బాడీగా మార్చుకో, లైట్ బాడీ ఫిజికల్ బాడీగా మార్చుకో. ఇదే చాలా సింపుల్ ప్రాసెస్. మనం కష్టమైన మృత్యువుని ఎంచుకున్నాం సార్. ఇప్పుడు మనం మృత్యువుని ఎంచుకుంటే ఏమవుతుంది తెలుసా? మనం చావాల్సిందే కదా. చావాలంటే ఏం కావాలి? మనకి వృద్ధాప్యం రావాలి, లేదా రోగాలన్నా రావాలి, లేదా యాక్సిడెంట్స్ అన్నా అవ్వాలి. మనం మూడింటిని మనం ఆహ్వానించినట్టే కదా. అదే మనం భౌతిక అమరత్వంలో ఉన్నాము, మనకి చావు లేదు అనుకున్నప్పుడు ఈ 3 రావు కదా. ఓకే, అదే సింపుల్ వే. కానీ మనం కాంప్లెక్స్ వేరే ఎంచుకున్నాం. ఇది డైరెక్ట్ వే, మనం ఇండైరెక్ట్ వేరే ఎంచుకున్నాం. మళ్ళీ రావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాడీ వేకేట్ చేశారు, సోల్ పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ బర్త్ తీసుకోవాలనుకోండి. మనం ఏం చేయాలి? ఒక తల్లిదండ్రులను ఎంచుకోవాలా, ఒక దేశాన్ని ఎంచుకోవాలా, ఒక ప్రదేశాన్ని ఎంచుకోవాలా, ఒక డిజైన్ వేసుకోవాలి, వెయిట్ చేయాలి, రావాలి. ట్రూ అండి. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ రామ్తా సబ్జెక్ట్లో నాకు తెలిసినంత వరకు కర్మ, కర్మ ఫిలాసఫీ అయితే కర్మ లేదు అని అంటారు. ఇప్పుడు ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది కదా. ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది. నీళ్ళల్లో రాయి వేస్తే అది అలలు ఇట్లా పోతూ ఉంటుంది. నేను మిమ్మల్ని నమస్తే అంటే మీరు రియాక్షన్గా నమస్తే అంటారు. నేను మిమ్మల్ని ఒకటిస్తే మీరు నాకు ఒకటిస్తారు. ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది. నేను ఒక చెడు పని చేస్తే నాకు ఒక చెడు జరగవచ్చు అని అంటారు. రామ్తా ఫిలాసఫీలో కర్మ లేదు అని అంటారు. దానిపైన రామ్తా ఎప్పుడు కర్మ లేదు అనలేదు. ఇప్పుడు మీరన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. రాయేస్తారు, నీళ్ళల్లో వస్తాయి. నౌకన్సర్ ఇప్పుడు మధ్యాహ్నం మీకు ఆకలి అయింది, మీరు అన్నం తిన్నారు. దీంట్లో మీ కర్మ ఏది? మీకు ఆకలి వేసింది, మీరు అన్నం తిన్నారు, మీ కర్మ ఏది? కర్మ ఏదంటే ఆకలి వేసింది, తిన్నా అంతే. ఆకలి వేసింది, మీరు తిన్నారు. ఈ రెండిట్లో మీ కర్మ ఏది, మీ ఫలితం ఏది? ఆకలి కర్మన, తినడం ఫలితం. నౌకాను సార్, ఈ పదాలలో శబ్దాలలో ఎక్కడ ఏమీ ఉండదు. ప్లస్ రామ్తా ఇంకోటి ఏంటంటే, రామ్తాని మిస్అండర్స్టాండ్ ఏం చేసుకున్నారంటే, రామ్తా కర్మ లేదని చెప్పారంటారు. కర్మ అంటే ఏంటి సార్? యాక్షనే కదా. కర్మ అంటే యాక్షనే. కానీ కర్మ మనం అనుకునేది గతంలో చేసిన వాటికి, గతంలో చేసిన పనులకు. ఓకే, ఇప్పుడు కరెక్ట్ అడుగుతున్నారు, విషయం అడగండి. గతంలో చేసిన పనులకు సంబంధించి అంటే నేను పోయిన జన్మలో ఒక నడుము విరగొట్టినా, ఓకే, వాడిని బాధ పెట్టినా, ఓకే, ఈ జన్మలో నాకు నడుము నొప్పి వచ్చి బాధపడతా ఉన్నాయి జన్మ అంతా. దీన్ని రామ్తా ఖండిస్తారు. అది నేను చెప్పి గత జన్మది ఈ జన్మకి క్యారీ కాదు అంటారు రామ్తా. ఈ జన్మలో మనకి కర్మ ఉంటుంది, ఫలితం ఉంటుంది. అయితే కర్మ ముందు రావచ్చు, ఫలితంగా వెనక్కి రావచ్చు. ఇందాక మీకు ఆకలేసింది మీ కర్మ, మీ ఫలితం మీరు అన్నం తిన్నాం కదా. గత జన్మది మాత్రం రామ్తా క్యారీ కాదు అంటారు. చెప్తా దాని క్లియర్గా. రామ్తా తెలుగు బుక్లో అనన్య సత్యం అనే టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, ఒక జన్మ అయిపోతుంది, ఒక సినిమా అయిపోయింది, ఇంకో సినిమాకి నువ్వెందుకు మళ్ళీ ఎట్లా క్యారీ అవుతుంది అది అంటారు. జీవితం ఒక సినిమా, మీరు నమ్ముతారు కదా ఆ విషయాన్ని. అయితే సార్ గత జన్మలోంచి ఏది మనకి రాదు. అయితే ఒకటి మాత్రం వస్తుంది. నువ్వు చనిపోయేటప్పుడు నువ్వు ఏ విధమైనటువంటి అభిప్రాయాలతో ఉన్న మనస్సును తీసుకొని వెళ్తావో ఆ సంస్కారం వస్తుంది. నువ్వు వద్దు అనుకో, నువ్వు తీసుకు వెళ్ళొద్దు అనుకుంటే
ఒక నడు మీరు విరగొట్టారు, మీకు ఆ బాధ లేదు, అది మీరు తీసుకెళ్లారుగా. బాధ లేకున్నా బాధ ఉన్న ఫలితం అనుభవించే ఏముండదు అంటారా? వేరే జన్మకు ఉండదు, ఈ జన్మలో క్యారీ అవుతుంది. ఈ జన్మకి లా ఆఫ్ కర్మ. లా ఆఫ్ కర్మ అంటే ఏంటి సార్? లా ఆఫ్ యాక్షనే కదా. లా ఆఫ్ యాక్షన్. కర్మ అంటే ఏంటి? ఒక యాక్షన్. యాక్షన్ అంటే ఒక ఆలోచన, ఒక థాటే. ఈ జన్మకి మీకు వర్తిస్తుంది. జీవితం ఒక నాటక రంగం అయినప్పుడు సింపుల్ సార్, ఒక నాటకంగా ప్లే అవుతుంది. అంతెందుకు సినిమా భాషలో చెప్తాను, చాలామంది చెప్పాను నేను, ఎగ్జాంపుల్ కూడా చాలాసార్లు చెప్పాను. బాహుబలి సినిమాతో పోల్చి చెప్తాను నేను. చెప్పండి. ఫేమస్ సినిమా కదా బాహుబలి సినిమా. అసలు ఆ బాహుబలి సినిమాలో యుద్ధం ఎందుకు అవుతుంది? రానా అంటే బల్లాల దేవుడు అనబడే వ్యక్తి, అనుష్క ఆ దేవసేనని ఇష్టపడతాడు. కానీ దేవసేన ఏం చేస్తుంది? ఈ అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి ఇష్టపడుతుంది. సో పెద్ద యుద్ధాన్ని సృష్టిస్తాడు. సినిమా అయిపోయింది బాహుబలి సినిమా, టాపిక్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ వెంటనే మనకి ఇంకో సినిమా వచ్చిందండి, రుద్రమదేవ్ అనే సినిమా వచ్చింది. దాంట్లో ఇదే అనుష్క రానా భార్య. ఎక్కడుంది కర్మ సిద్ధాంతం? సినిమా అయిపోయింది, పాత్రలు అయిపోయినాయి, ఎవరి పాత్ర వాళ్ళ వేరే సినిమా కదా, ఇది కాదు కదా అంటారు. కానీ జీవితమే సినిమా అంటారు కదా మీరు. ప్రతి ఒక్కళ్ళం అంటాం కదా, జీవితమే సినిమా, జీవితమే నాటక రంగం, మనం వస్తాము, మన పాత్రలు పోషిస్తాము, ముసుగులు తీసేస్తాము, వెళ్ళిపోతామంటారు. ముసుగులు తీసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ ముసుగులు మళ్ళీ వర్తించవు కదా, మళ్ళీ వేరే క్యారెక్టర్ స్టార్ట్ అవుతుంది. ముసుగులు పెట్టకపోతేనే వర్తిస్తాయంటారు. ముసుగులు పట్టుకెళ్ళాం కదా జీవితం ఒక నాటకం అయినప్పుడు. జనరల్గా ఇక్కడైతేనేమో మనం క్యారీ చేస్తే వస్తాయంటారు మనసులో. మీరు వెళ్ళిపోయేటప్పుడు మీలో కనుక బాధ కానీ ఏదైనా ఉంటే మీకు ఏమవుతుందంటే సార్, సోల్ రివిజన్ అవుతుంది. సోల్ రివిజన్ అయినప్పుడు ఆ సోల్ రివిజన్లో సోల్ కనుక బాధతో ఉంటే నెక్స్ట్ బర్త్లో దానికి రెమెడీ చేసుకునే క్యారెక్టర్ని పోషిస్తుంది. అదే కనుక పోయేటప్పుడు సోల్ రివిజన్లో సోల్కి ఎలాంటి సఫర్ లేదు అనుకోండి, అది అయిపోతుంది సార్, టాపిక్ అయిపోతుంది. ఒక జన్మలో రాజుగా పుట్టినవాడు ఇంకో జన్మలో భిక్షగాడుగా జన్మ తీసుకుంటాడు. సోల్ యొక్క సాహసోపేతమైన నిర్ణయం సార్. నేను పోయిన జన్మలో మీ దగ్గర ఒక 10 రూపాయలు తీసుకున్నా అని చెప్పి ఈ జన్మలో 10 రూపాయలు మీకు ఇవ్వడం కోసం నేను జన్మ తీసుకుంటానా? జన్మ అంటే అంత చీపా సార్? జన్మ అంటే అంత చీపా? సోల్ అంటే అంత చీపా? సోల్ ఒక జన్మ తీసుకుంది అంటే అద్భుతమైన లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం తీసుకుంటూ ఉంటుంది, ఎన్నెన్నో సాహసాల కోసం తీసుకుంటూ ఉంటుంది. పోయిన జన్మలో చెంపదెబ్బ కొట్టామని ఈ జన్మలో చెంపదెబ్బ తినడం కోసం సోల్ జన్మ తీసుకోదు. అది సోల్ లక్ష్యమే కాదు అసలు. అది మీరు సోల్ని అవమానిస్తున్నట్టు. లా ఆఫ్ కర్మ ఉంది అంటే మీరు సోల్ని అవమానిస్తున్నట్టు, సోల్ యొక్క కెపాసిటీని అవమానిస్తున్నట్టు, సోల్ యొక్క శక్తిని అవమానిస్తున్నట్టు. అట్లాంటి ఉన్నప్పుడు చాలామంది ఇప్పుడు ఏం చేసినా ఏం కాదు అనుకుంటే, అందుకనే బయటికి చెప్పబడట్లేదు. ఇది తెలియకనా సార్? బట్ నవ్వుకాను సార్, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, చూడండి. అందుకే చెప్పట్లేదు. ఇప్పుడు నేను మీకు చెప్పిన కారణం ఏంటంటే నేను కూడా చెప్పొద్దు అనుకున్నాను. నా తెలిసి నేను ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను మీ దగ్గర నుంచి. ఎగ్జాక్ట్లీ ఎక్స్పెక్ట్ చేసా. దాన్ని కొద్దిగా అట్లా అధిగమిద్దాం అనుకున్నా కానీ సత్యం చెప్పకుండా ఎవరిని ఆపలేరు సార్. ఒక విషయం చెప్పాను నవ్వుకాను సార్, వేదాలు తీసుకోండి, వేదాలు ఉపనిషత్తులు తీసుకోండి, బ్రహ్మసూత్రాలు తీసుకోండి, మూడిట్లో కనుక కర్మ సిద్ధాంతం ఉంటే నాకు మీరు చూపిస్తే నేను అభిప్రాయం మార్చుకుంటాను. ఓకే. రామ్తా చెప్పినా కూడా నేను అభిప్రాయం మార్చుకుంటాను. ఓకే. ఇప్పుడు రామ్తా లేడని చెప్పడం వల్ల నేను నమ్మలేదు సార్. 1995లో ఓషో చెప్పినప్పుడే నేను నమ్మకపోవడం స్టార్ట్ చేశాను. ఇంతవరకు సార్ నాకు జ్ఞానం ఇచ్చినటువంటి ఏ ఆధ్యాత్మికవేత్త కూడా లా ఆఫ్ కర్మ ఉందని చెప్పలేదు. ఎవరు? ఓషో కానీ, ఓషో చెప్పలేదు, రమణ మహర్షి చెప్పలేదు, అరవింద యోగుడు చెప్పలేదు. నేను చెప్పేది ఆధ్యాత్మిక వాద గురించి. రామకృష్ణ పరమహంస గారు చెప్పలేదు, వివేకానందుల వారు చెప్పలేదు వేరే జన్మ క్యారీ అయిద్దని. వేరే జన్మ క్యారీ ఏ ఆధ్యాత్మికవేత్త కూడా చెప్పలేదు. మతానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే దాని ప్రాచుర్యంలో తీసుకొచ్చారు సార్. నిజంగా చూడండి, వేదాల్లో ఉందా? వేదాల్లో కర్మ సిద్ధాంతం ఉందా? నాకు చూపించండి, నేను మార్చుకుంటా. ఈవెన్ రామ్తా చెప్పినా కూడా నేను వదిలేస్తా రామ్తా అని. చాలామంది అంటే ఇట్లాంటి స్టోరీస్లో కొన్ని చదివా, గత జన్మలో ఫలానోడు ఇలా చేసినందుకు ఈ జన్మలో ఇలా ఉండి ఇలా చేస్తున్నాడు. ఉండదు సార్, ఉండదు. కాకుండా తన మనసులో తీసుకుంటే తను క్యారీ చేయడం వల్ల ఉండొచ్చేమో. మనసులో తీసుకుంటేనే ఇక్కడ పాయింట్ ఆఫ్ ఉంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. తీసుకోకపోతే ఉండదు సార్. గత జన్మలో జ్ఞానం ఈ జన్మలో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఖచ్చితంగా. నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే సోల్ ఈజ్ యువర్ మెమొరీ కార్డ్ కదా. మన స్పిరిట్స్ని, మనలో ఉన్నటువంటి సోల్ మీ మెమొరీ కార్డ్. గత జన్మ కాదు సార్, మన మహాశూన్యం నుంచి కాంతిపుంజంగా ఆవిర్భవించినప్పటి నుంచి ఇంతవరకు 1,00,000 జన్మలు మీరు తీసుకున్నా కూడా 1,00,000 జన్మల జ్ఞానం మీ ఆత్మలో ఫీడ్ అయిపోయి ఉంటుంది. ఓకే. కానీ మనం అన్కాన్షియస్ అయిపోయి గుర్తుపట్టలేవు. మనం ధ్యానం ద్వారా యాక్టివేట్ చేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంటాయి ఆ విషయాలన్నీ కూడా. కానీ ఎక్కడ చెప్పలేదు సార్ ఏ ఆధ్యాత్మికవేత్త కూడా. నిజంగా నేనైతే చదవలేదు. ఓకే, నా తప్పు ఉంటే ఉండొచ్చేమో. ఒకవేళ నాకు చూపిస్తే నేను మార్చుకుంటా అభిప్రాయాన్ని. నేను మళ్ళీ పురాణాల గుడి దాకా రావట్లేదు. నేను చెప్పే జాగ్రత్తగా అంటే వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, వశిష్ఠ గీత, అష్టావక్ర గీత
దీంట్లో చూపించండి. ఓకే, ఇప్పుడు చూసిన ఆడియన్స్ ఏమనంటే మీకు చెప్పచ్చు, నాకు చెప్పండి, నేను అదే కోరుకుంటున్నా ఆ ఆడియన్స్ని. నాకు చూపించండి, ఎందుకంటే నా అభిప్రాయమే కరెక్ట్ కావాలని చెప్పి లేదుగా నవకాంత్ సార్. నా దృష్టికి రాలేదేమో, అది నాకంటే కనబడలేదు ఆ శ్లోకం, నాకు చూపించండి. ఓకే, అది లేదు అంటే ఓకే, ఎస్, నేను అభిప్రాయం మార్చుకుంటా. మళ్ళీ మీతో సోల్ టాక్ షో చేసి నేను చెప్తాను, సార్ ఇది నేను గమనించలేదు సార్ ఇప్పటిదాకా, ఇది ఉంది, సో నా అభిప్రాయం మార్చుకుంటా చెప్తాను నేను మీతో ఫ్రాంక్గా. ఆ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు, ఎందుకంటే సత్యం తప్ప ఇది చెప్పను సార్. సత్యాన్ని చెప్పాల్సిందే, దాన్ని ఎంత ఆపాలనుకున్నా కూడా. సత్యాన్ని అర్థం చేసుకునే స్థాయిలో ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు అన్న ఉద్దేశంతో చెప్పట్లేదు సార్. ఇప్పుడు తెలియకన్నా ఇప్పుడు చెప్తున్న మన గురువర్యులు కూడా బాగా తెలుసు లేదు అన్న విషయాన్ని. పర్సనల్గా వెళ్ళి అడగండి, పర్సనల్గా వెళ్ళి అడగండి ఉందా లేదా అని, ఆన్సర్ మీకే తెలుస్తుంది. ప్రజల కోసం కొన్ని అట్లా ఆపబడతాయి సార్. ఇప్పుడు మన గురువు గారు కూడా మన అమరత్వం గురించి మొన్న పబ్లిక్గా డిసైడ్ చేశారు చూడండి, నేను 1000 సంవత్సరాల వరకు జీవిస్తాను అని. నాకు కొన్నంత హ్యాపీనెస్ వచ్చింది, ఎందుకంటే నేను చెప్తా ఉన్న స్పీచ్ల్లో మైకులు పట్టుకొని మనిషి ఎంతకాలమైనా జీవించవచ్చు, మా శరీరానికి మృత్యువు లేదు, ఎసెన్షన్ ఉంది. సార్ మీ అబ్జర్వేషన్లో ఎక్కువ సంవత్సరాలు బతికిన వాళ్ళు ఈ మధ్యకాలంలో ఈ లాస్ట్ 500,000 ఇయర్స్లో ఉన్నారా? లేరు సార్, లేరు. ఒక మహావతార్ బాబాజీ గారే ఉన్నారు. మహావతార్ బాబాజీ గారి తర్వాత మహావతార్ బాబాజీ గారి దగ్గర దాదాపుగా 10,000 మంది జ్ఞానాన్ని నేర్చుకొని శరీరంతో పాటు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారంట మహావతార్ బాబాజీ గారి దగ్గర. ఏమైందంటే సార్, ఒక్కసారి ఆ జ్ఞానం అందిన తర్వాత, ఆ కాంతిపుంజంగా మారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ తాలూకు ఏ చిహ్నాలు కూడా మిగల్చరు సార్. ఒక మాస్టరు తన పాదముద్రల్ని కూడా భూమి మీద వదిలిపెట్టి తాను వెళ్ళింది కూడా ఎవరికి తెలియదు అనుకుంటాడు. తన కాలి ఫుట్ ప్రింట్స్ అక్కడ ఉంటే మళ్ళీ నా ఫుట్ ప్రింట్స్లో ఇంకొకళ్ళు అడుగు వేసి నడుస్తారేమో అని. అది ఇష్టం ఉండదు ఒక మాస్టర్స్కి. మాస్టర్ వస్తాడు, తను చేయాలనుకుని చేస్తాడు, వెళ్ళిపోతాడు. తన తాలూకు ఏ చిన్న ఛాయలు కూడా వదిలిపెట్టి వెళ్ళడు. అందుకే మనకి తెలియదు చాలామంది మాస్టర్స్ గురించి. మన వల్లలాడ్ స్వామి గారు ఉన్నారు కదా తమిళనాడులో, ఆయన కూడా ఇమ్మోర్టల్. ఆయన తన శరీరాన్ని కాంతి శరీరం తీసుకుని వెళ్ళిపోయారు. మొన్న నాకు కూడా రీసెంట్గా నాకు తెలిసింది, రీసెంట్ టైమ్స్ ఉన్నారు వల్లలాడ్ స్వామి ఉన్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను నా ఇమ్మోర్టాలిటీ బుక్లో పాప నేను తన గురించి రాయలేదు, నేను నాది ఫాల్ట్. ఇప్పుడు సెకండ్ మళ్ళీ ప్రింట్ అయ్యేటప్పుడు నేను తనది యాడ్ చేస్తున్నాను. నేను ఎవరెవరైతే ఇమ్మోర్టాలిటీ సాధించారో వాళ్ళ ఫొటోస్తో సహా ఇచ్చాను, ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. స్వామివారిది నాకు తెలియదు ఇంకా అప్పటిదాకా. మనం సంపూర్ణంగా అన్నీ నేర్చుకోలేం కదా సార్, ఏదైనా అసంపూర్ణంగా. సో నెక్స్ట్ ఎడిషన్లో మాత్రం నేను స్వామి గారిది యాడ్ చేస్తున్నాను. వల్లలాడ్ స్వామి నేను యాడ్ చేస్తున్నాను. రీసెంట్ టైమ్స్లో వచ్చిన, అవును రీసెంట్ టైంలో వచ్చారు. మొన్న తన ఫెస్టివల్ కూడా ఏదో అయింది, నాకు ఫేస్బుక్లో ద్వారా నాకు తెలిసింది ఈ విషయం. అప్పటికే బుక్ ప్రింటింగ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు రీప్రింట్లో నేను దాన్ని యాడ్ చేస్తున్నాను, ఒక కరెక్షన్ చేస్తున్నాను. అంటారు సార్ మాస్టర్స్ చాలామంది, మనం వాళ్ళని చూసేంత ఐసైట్ మనకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క సాధన చెప్తాడు. ఇప్పుడు ఓషో ఎక్కువ స్ట్రెస్ చేసింది అవేర్నెస్, సాక్షి సాధన బాగా స్ట్రెస్ చేశాడు. పత్రిజీ శ్వాస మీద ధ్యాస స్ట్రెస్ చేశాడు. రమణ మహర్షి నేనెవరు, నువ్వెవరు, నేనెవరు అని కాంటంప్లేషన్ చేసుకొని తెలుసుకోవాలి. సాక్షి భావన మీద బాగా స్ట్రెస్ చేశారు. నేనెవరు లోపలికి వెళ్ళు అని చెప్పాడు. తర్వాత జిడ్డు కృష్ణమూర్తి ఇంకో పాయింట్ మీద స్ట్రెస్ చేసి చెప్పారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి స్ట్రెస్ చేసేవారు. రామ్తా బాగా స్ట్రెస్ చేసి చెప్పింది ఏంటి? సంకల్ప శాస్త్రం, లా ఆఫ్ క్రియేషన్. ఈ సృష్టిలో నువ్వు దేన్నైనా సృష్టించుకోవచ్చు. నీ చైతన్యాన్ని, నీ శక్తిని ఉపయోగించుకొని నువ్వు దేన్నైనా సృష్టించుకునే సామర్థ్యం నీకుంది అని చెబుతూ చెప్పడంతో ఊరుకోలేదు ఆయన. కొన్ని డిసిప్లిన్స్గా ప్రిపేర్ చేశాడు ఆయన. ఓకే, ఎందుకు ఆ డిసిప్లిన్స్ అంటే, మనం ఇట్లా కూర్చొని ధ్యాన స్థితిలో మనం అనుకుంటే దానికి సంబంధించినటువంటి ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు కూడా. నీ చైతన్యం పూర్తిగా మూలాధారం నుంచి లిఫ్ట్ కాకపోవచ్చు. అందుకే మెయిన్ ఆయన చెప్పింది లా ఆఫ్ క్రియేషన్ సార్. లా ఆఫ్ క్రియేషను సంపద క్రియేట్ చేసుకోమన్నాడు, అన్ని క్రియేట్ చేసుకోమన్నాడు, ఒక ఫార్ములాస్ ఇచ్చాడు, ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళమని చెప్పారు. మీరు ఇన్నాళ్ళ నుంచి ఫాలో అవుతున్నారు కదా, మీ జీవితంలో మీరు అప్లై చేసి క్రియేట్ చేసిన సందర్భాలు ఒకటి రెండు ఏమైనా ఉంటే చెప్పండి, ఒక ఇన్సిడెంట్ ఒకటి రెండు చెప్పండి. హెల్త్ ప్రకారంగా అయితే నేను నా శరీరంతో నేను ఆడుకున్నా. చెప్పండి. అయితే ఇంతవరకు అసలు నా ఫిజికల్ లైఫ్ కూడా గురించి కూడా వీళ్ళెవరికి ఏం తెలియదు, ఆడియన్స్కి కూడా తెలియదు. అందుకే ఇప్పుడు కావాలి, అందుకే మిమ్మల్ని పట్టుకున్నారు, తెలియదు చాలామందికి. అంటే ఎందుకంటే నవకాంత్ సార్, నేను ఎందుకు చెప్పలేదంటే కొన్ని విషయాలు ధ్యానం ద్వారా ఇది నేను సాధించాను అని చెప్పి ధ్యానం చెప్పడం నాకు ఇష్టం లేదు. ధ్యానాన్ని ధ్యానంగా చెప్పాలి, దట్స్ ఫైన్. నేను అందుకని చెప్పలేదు. మెడిటేషన్ దేనికోసం చేయకు, ధ్యానం కోసమే చేయాలి. నేను అందుకనే నాకు ఇది వచ్చింది, నేను తగ్గించుకున్నా కాబట్టి ధ్యానం కోసమే చేయాలి. ధ్యానం కోసం, ధ్యానం ఆరోగ్యం కోసం, ఏకాగ్రత కోసం, దానికోసమే కాదు.
నాకు క్యాన్సర్ సార్. క్యాన్సరా? నాకు లివర్ క్యాన్సర్ వచ్చింది. ఎప్పుడు? నాకు ఒక 4-5 years బ్యాక్ నాకు లివర్ క్యాన్సర్ వచ్చింది. 5 years బ్యాక్? 5 years కూడా కాదు, ఒక 3 years బ్యాక్ అనుకోవచ్చు. ఓకే. నాకు లివర్ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్. నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను. స్టార్టింగ్ స్టేజ్. నేను కేవలం నా క్రియేషన్తోనే స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను. ఇంకా అంటే స్టార్టింగ్ జస్ట్ ఇప్పుడే స్టార్టింగ్ కానీ మనకి కీమోథెరపీ అవన్నీ కావాలి అని అన్నారు. కావాలన్నారు. స్టార్టింగ్ అంటే ఏంటంటే ఇక ముందు వ్యాపించకుండా కావాలి అని చెప్పన్నారు. ఇంకా పూర్తిగా చనిపోయే స్థాయి సార్. స్టార్టింగ్లో ఉన్నా అని చెప్పారు. అంటే ఏమైందంటే అది బాగా డీప్గా వెళ్ళిపోయింది. అది ఓకే, లోపలికి బాగా చొచ్చుకొని వెళ్ళిపోయింది. పూర్తిగా ఎట్లా అంటే అసలు ఇట్లా అయిపోయినా పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత కేవలం ఇక మెడిసిన్స్ ఏమొద్దని చెప్పి నా క్రియేషన్తోనే నేను హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారా? హాస్పిటల్కి వెళ్ళొచ్చి అడ్మిట్ కాలే. నాకు నమ్మకం లేకుండే కదా ఈ మెడిసిన్స్ దాని మీద. క్రియేషన్ ద్వారానే దాన్ని పూర్తిగా క్యూర్ చేసుకున్నా. తెలియదు ఈ విషయం ఎవరికి, చాలామంది. చిత్రీకరణ శక్తి, లా ఆఫ్ క్రియేషన్ ప్లస్ రామ్తాది ఒక డిసిప్లిన్ ఉంటుంది సార్. రామ్తాది ఒక బ్రహ్మాస్త్రం అనే డిసిప్లిన్ ఉంటుంది. C&D అంటారు రామ్తా. ఆ C&D కనుక మనం ప్రయోగించినప్పుడు నీ వల్ల కానిదంటూ ఏది ఉండదు. నేను ఆ C&D చేసేవాడిని. అది మనం బయటకు చెప్పకూడదు, అది స్టోరీ చెప్పకూడదు. ఆ C&D నేను చేసేవాడిని. నేను తగ్గించుకున్నాను. నాకు ఇది తగ్గించుకోవడం కాదు నాకు ఆశ్చర్యం. ఇది పెద్ద విషయం కూడా ఏం కాదు సార్ ఇది. ఎందుకంటే చాలామంది ఉన్నారు తగ్గించుకున్న వాళ్ళు. ఇది కాదు నాకు విషయం. నేను ఆ తర్వాత నా థైరాయిడ్ని నేను ఎక్స్పెరిమెంట్ నేను చేశాను. థైరాయిడ్ మీద, నా బాడీలో ఉన్న థైరాయిడ్ మీద ఈ క్రియేషన్ ప్రాసెస్ తోటి T3, T4 హార్మోన్స్ని నా ఇచ్ఛానుసారంగా రిలీజ్ చేసుకునేవాడిని. టెస్ట్ చేశారు తర్వాత? రిపోర్ట్ సహా ఉండేది. రిపోర్ట్ సహా దాన్ని ఆజ్ఞాపించి ఒక TSH చెప్పి ఉంటుంది సార్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని చెప్పి ఉంటుంది. ఆ TSH హార్మోన్ టెస్ట్ చేస్తారు. T4 టెస్ట్ చేస్తారు కదా. ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఎక్కువ రిలీజ్ అయింది అనుకోండి మనం సన్నగా అయిపోతాం. తక్కువ రిలీజ్ అయింది అనుకోండి మనం లావుగా ఉంటాం. నేను ఆహారాన్ని మార్చుకోలేదు, ఆహారంలో మార్పులు చేయలేదు. కేవలం నా క్రియేషన్ తోటి 40కి వచ్చిన నా క్రియేషన్ తోటి, అంటే TSHని ఎక్కువగా రిలీజ్ చేసుకొని నా క్రియేషన్ తోటి 40 kgకి వచ్చాను. తర్వాత మళ్ళీ TSHని కంట్రోల్ చేసుకొని మళ్ళీ వెయిట్ పెరిగా. ఇది మన కిషన్ రెడ్డి సార్కి బాగా తెలుసు. యాక్చువల్గా నేను స్పిరిచువల్లోకి రావడానికి ఇదే కారణం. ఒకరోజు నన్ను కడతాలో సార్ కలిశారు. కడతాలో కలిసినప్పుడు పక్కన సుజనా మేడం గారు ఉన్నారు. ఏంటి సార్ మీరు బాగా సన్నగా అయిపోయారు, అంతకుముందు లావుగా ఉండేవాళ్ళు కదా అంటే, లేదు మేడం ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాను బాడీతో అని చెప్పాను క్యాజువల్గా. సార్ పక్కనే ఉన్నారు కిషన్ రెడ్డి సార్. ఆయన నన్ను పిలిచి ఏం చేశారు సార్ అంటారు. ఏదో థైరాయిడ్ మీద ఏదో చేశాను సార్ అన్న. ఇక నన్ను కూర్చోబెట్టి ఆయన గంట మాట్లాడారు. గంట మాట్లాడిన తర్వాత ఆయన నువ్వు స్పిరిచువాలిటీ చెప్పాలి, అంతగా నేను చెప్పలేదు, స్పిరిచువాలిటీ చెప్పాలి అని చెప్పి ఆయన వరంగల్లో క్లాస్ పెట్టించి ఆ వీడియో పత్రిజీ గారికి చూపించి 2019 ధ్యాన మహాచక్రం నాకు క్లాస్ ఏర్పాటు చేశారు. ఇది థైరాయిడ్ అన్న పదం నేను మీ ముందర వాడిని కూడా సేమ్ అది కారణం కావచ్చు. అట్లా నేను చేశాను. అందుకే నాకు అంత కాన్ఫిడెన్స్. ఇది చేసిన తర్వాతనే ఎంతోమంది బాధపడుతున్నారు కదా సార్. మీరు తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి టెస్ట్ చేయించుకున్నారా? అంటే అంత నార్మల్గా లివర్ ఎప్పుడో నార్మల్ అయిపోయింది. లివర్ నార్మల్ అయిపోయిన తర్వాతనే థైరాయిడ్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేశాను. డాక్టర్లు ఏమన్నారు? అసలు ఇన్నిసార్లు నువ్వు ఎట్లా వచ్చావయ్యా నువ్వు హాస్పిటల్కి అన్నారు. అంటే ఎప్పుడూ పోవాల్సినోడివని, నేను ఒక్కనే వెళ్ళేవాడిని సార్ హాస్పిటల్కి. ఎవరిని తీసుకోబెట్టుని కాదు. చెప్పిరా లేదు ఇంట్లోనన్నా? తెలుసు, ఆ తర్వాత తెలిసింది. ముందు చెప్పలేదు. ఓకే, ఆ తర్వాత తెలిసింది. తెలియదు చాలామందికి ఇది. ఇప్పుడు ఇది కూడా మీతో ఎట్లా కాకుంటే ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఆ ప్రశ్నకి జవాబు ఇవ్వాల్సినటువంటి అవసరం నాకుంది కాబట్టి నేను చెప్పాను క్రియేషన్ ఏమైనా చేసుకోగలిగారని చెప్పి. ఇలా క్రియేషన్ చేశాను సార్. డాక్టర్లు మరి ఎట్లా తగ్గింది అని వాళ్ళు ఏం ఆలోచించలేదు? అడిగారు? తక్కువ నేను కలిసేవాడిని. అంటే రిపోర్ట్ చూసిన తర్వాత అంత నార్మల్గా ఉంటే మళ్ళీ వెళ్ళకపోయేవాడిని కూడా. ఓకే, మా ఫ్రెండ్స్ MS ఉన్నాడు కదా, ఫ్రెండ్స్ డాక్టర్స్. నాకు కూడా తెలుసు హోమియోపతి. నేను నేర్చుకున్న హోమియోపతి వైద్యం. అబ్బో, మల్టీ టాలెంటెడ్. అదేం లేదు. మాస్టర్ ఈకే కూడా హోమియోపతి. మాస్టర్ కూడా హోమియోపతి. అంటే మాస్టర్ CV గారు నాకు ప్రత్యేకమైన అభిమానం సార్. మాస్టర్ CV గారు కానీ ఆయన శిష్య బృందం కానీ ప్రత్యేకమైన అభిమానం నాకు. అందుకని నేను రామ్తా విజ్ఞానం ఒక్కటే కాదు నేను చెప్పేది, CV చెప్తాను, ప్లస్ నేను చెప్పే టాపిక్స్ కూడా అష్టావక్ర గీత చెప్తాను నేను, ఈశా ఉపనిషత్తు చెప్తాను నేను, ప్లస్ సీక్రెట్ డాక్టరింగ్ కూడా చెప్తాను నేను. రేరెస్ట్ సబ్జెక్ట్స్ నేను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటా. కానీ ఇవన్నీ చెప్పడం వెనకాల నాకున్నటువంటి జ్ఞానం ఏంటంటే రామ్తా విజ్ఞానమే. రామ్తా విజ్ఞానం చదివిన తర్వాత సత్యం మొత్తం నాకు క్లియర్గా నాకు అర్థమైపోయింది సార్. జ్ఞానం తెలుసుకోవడమే కాకుండా ఆ జ్ఞానాన్ని మీరు ఫిజికల్ లైఫ్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకుని ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి ఇంకా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయంటారు. సబ్జెక్ట్ మీద నమ్మకం వచ్చింది. టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి డిసీజ్
రోగం, ఎనీ కైండ్ ఆఫ్ రోగం. మ్మ్. ఈ రోగం అన్నది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూప్యన్య పీడ్యతే. ఓకే, నా దృష్టిలో జనరల్గా చెప్తున్నా నేను. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూప్యన్య పీడ్యతే అంటారు. మీకు ఏదో ఇప్పుడు లివర్ ఏదో ప్రాబ్లం వచ్చింది, మీరు పూర్వజన్మ నుంచి తెచ్చుకున్నారా, ఈ జన్మ నుంచి తెచ్చుకున్నారా, ఎక్కడ నుంచి తెచ్చుకున్నారా? ఈ జన్మ నుంచే ఫుడ్ పాయిజన్ వల్ల వచ్చింది నాకు. ఫుడ్ పాయిజన్ వల్ల ఏమైంది, అప్పుడు నేను హైదరాబాద్లో వేరే వర్క్ మీద ఒక వన్ ఇయర్ పాటు ఉన్నాను. ఉన్నప్పుడు మొత్తం హోటల్ ఫుడ్ తిన్నాను. హోటల్ ఫుడ్, కంటామినేటెడ్ ఫుడ్, కంటామినేటెడ్ వాటర్ వల్ల వచ్చింది నాకు. వాటర్ వల్ల పూర్తిగా వెళ్ళిపోయి వచ్చింది. హార్ట్ పవర్ ఫుల్గా ఉంటే అవేం పని చేయమంటారు? అట్లాంటివి ఏమి ఉండవు. నీ ఇన్సిడెంట్ అలాగే ఉంటుంది, దాని ఫలితాన్ని థాట్ పవర్తో నువ్వు ఆపుకోవచ్చు వచ్చిన తర్వాత. ఓకే, నీ థాట్ పవర్ ఇంకా పర్ఫెక్ట్గా ఉంటే అసలు ఆ సంఘటన కూడా ఏం జరగదు. ఇప్పుడు చూడండి, నాకు అలా గనక జరగకుండా ఉండుంటే. అంటే మీరు డాక్టర్లు చెప్పారా ఫుడ్ వల్ల వచ్చిందని? వాళ్ళే చెప్పాను. ఓకే, రైట్, వాళ్ళే చెప్పారు. ఎందుకంటే వేరే అది పాడుగా ఎంత మంచి అలవాట్లు ఏం లేవు కదా నాకు. అదే లివర్ పాడైన అంత మంచి అలవాట్లు ఏం లేవు కదా, అంత మంచి అలవాట్లు ఏం లేవు కాబట్టి కంటామినేటెడ్గా ఫుడ్. రోగం అనేది మనకి ఈ జన్మలోనే మనం తినే ఆహారం వల్ల లేదా మన ఆలోచనల వల్ల మనం తెచ్చుకుంటాం సార్. సార్, కొంతమందికి పుట్టంగానే 2 నెలలకే షుగర్ వస్తుంది, పుట్టినప్పుడే హార్ట్ ప్రాబ్లంతో వస్తారు, మరి దాన్ని ఏమంటాం? సోల్ డిజైన్, సోల్ యొక్క సాహసోపేతమైన నిర్ణయం అది. సోల్ జన్మ తీసుకున్నప్పుడు డిజైన్ చేసుకొని వస్తుంది కదా. అసలు మీరు 2 months దాకా వెళ్ళారు, కొన్ని సోల్స్ గర్భంలోనే చనిపోతున్నాయి కదా సార్. ఆ సోల్స్ యొక్క డిజైన్ ఎంత బ్రేవ్ డిజైన్. అవి వాటికి అనుభవం కావాలి. నేను గర్భంలో ఉన్నప్పుడే నేను చనిపోతే నాకు ఎలాంటి అనుభవం వస్తుంది అన్నది సోల్ తన డిజైన్లో ఫీడ్ చేసుకోవాలి, సోల్ తన మెమొరీలో ఫీడ్ చేసుకోవాలి. అందుకని ఆ ఇన్సిడెంట్ క్రియేట్ చేసుకుంటుంది. 2 monthsకి షుగర్ వచ్చింది కూడా మీకు ఎలా ఉంటుంది అంటే నౌకాంత్ సార్, ఇప్పుడు మన సోల్ డిజైన్ అంటుంటాం కదా. రామ్తా ఏం చెప్తారు కదా సార్ సోల్ డిజైన్ గురించి, నువ్వు ఇన్సిడెంట్ని మాత్రమే డిజైన్ చేసుకుంటావు, రిజల్ట్ నువ్వు ఇక్కడ డిజైన్ చేసుకోవాలి అంటాడు. ఇన్సిడెంట్ని అంటే ఎట్లా అంటే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పకూడని ఎగ్జాంపుల్ ఇది. ఒక వెహికల్ ఉంది, ఒక కార్ ఉంది, కార్లో 2 members వెళ్తున్నారు, కార్కి యాక్సిడెంట్ అయింది, ఒకడు చనిపోతాడు, ఒకడు మాత్రం ఇంకా బతికే ఉంటాడు. యాక్చువల్గా ఆ 2 సోల్స్ కూడా పైనుంచి ఈసారి బర్త్ తీసుకునేటప్పుడు యాక్సిడెంట్ని మాత్రమే డిజైన్ చేసుకుని వస్తాయి. యాక్సిడెంట్ అనబడే ఇన్సిడెంట్ని డిజైన్ చేసుకుని వస్తాయి. యాక్సిడెంట్లో చావాలా వద్దా అనేది ఆ ఇద్దరు భూతలం మీదికి వచ్చిన తర్వాత వారు ఆలోచించిన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. ఎవరైతే ఇక చనిపోయాడో ఆ వ్యక్తి లోపల అంతరంగంలో మృత్యువుని తీవ్రంగా నమ్ముతున్న వ్యక్తే ఉంటాడు. ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ చూసి ఇది నాకు కూడా సంభవిస్తే నేను చనిపోతానేమో అని ఆలోచించిన వ్యక్తి అయి ఉంటాడు. ట్రూ అండి. ఎందుకంటే నేను ఈ కరోనా మీద స్టడీ చేశా. ఓకే, స్టడీ చేసి చాలా హాస్పిటల్స్, చాలా డాక్టర్స్తో మాట్లాడా. కరోనాతో చనిపోయిన వాళ్ళు ఎవరంటే, కరోనా వచ్చిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఐసీయూలో పెట్టిన తర్వాత పోయిన వాళ్ళు. కరోనా తీవ్రంగా ఉండి కూడా ఇంట్లో ఉండితే వాళ్ళు ఏం పోలా. అంటే ఐసీయూలో ఉన్నప్పుడు పక్కన పోతుంటే వీడు చూస్తాడు, ఈ నేను కూడా పోతా, వాడు పోయింది కదా నేను కూడా పోతా అన్న బిలీవ్ సిస్టమ్. అసలు అందుకని చూడండి, మనకి చావు నుంచి ఇక చావు భయం రాదు, చావు భయం నుంచి ఇక చావు వస్తుంది, మరణ భయం నుంచి నీకు ఒక మరణం వస్తుంది, మరణం నుంచి మరణ భయం ఎప్పటికీ రాదు. మరణ భయం ఎప్పుడైతే మనుషుల్లో మొదలవుతుందో ఆ భయం నుంచి ఆ మరణం వస్తుంది. మీరు అన్నట్టుగా వాళ్ళు ఐసీయూలో పక్కన వాళ్ళు పోతుంటే చూసి తను ఫిక్స్ అయిపోతారు, తను వెళ్ళిపోతారు, రేపు నాదేగా లెక్క, రేపు నా బిడ్డే ఖాళీ అనుకుంటాడు. అవును, ఆ భయంతోనే పోతారు సార్. ఇంట్లో ఉన్న వాళ్ళు పోలేదండి, ఇంట్లో ఉన్నోళ్ళు పోలేదు, మరణాన్ని నమ్మని వాళ్ళు కూడా వెళ్ళలేదు. నాకేమీ కాదు, నేను తగ్గించుకుంటాను, అది ఒక మూఢనమ్మకం కూడా కావచ్చేమో చెప్పలేము, కానీ ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్, నాకేం కాదు కాన్ఫిడెన్స్, ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది, ఆటోమేటిక్గా మీకు డెవలప్ అవుతుంది, మీ థాట్ రేజ్ అవుతుందండి, యూనివర్స్లోకి వెళ్ళిపోతుంది, ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా శరీరం కూడా డెవలప్ అవుతుంది. అందుకే అసలు పాజిటివ్ థాట్ కంటే కూడా ఇంకా ఎక్కువ థాట్ పవర్ వచ్చేస్తుంది, మీకు థాట్ పవర్ వచ్చేస్తుంది. అందుకనే అది ఆ భయం ఉండకూడదు సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ థాట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రతి వ్యక్తి కూడా నేను ఆనందంగా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నా లైఫ్ బాగుండాలి, నాకు డబ్బులు బాగుండాలి అని ఇన్ జనరల్ ఎవరైనా అనుకుంటారు. కానీ ఎవరు కూడా నా లైఫ్ దరిద్రంగా ఉండాలా, నాకు అప్పులు అయిపోవాలా, నా పెళ్ళాన్ని నాకు విడాకులు ఇవ్వాలి, ఇట్లా ఎవరు కోరుకోరు. జనరల్గా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటారు. అయినప్పుడు మరి ఎందుకని వాళ్ళ లైఫ్లో అలా జరుగుతుంటాయి? ఇక్కడ ఏంటంటే కీలకమైన విషయం ఏంటంటే, మనకి సబ్కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ అని చెప్పి 2 ఉంటాయి. అన్కాన్షియస్ మైండ్ కూడా ఉంటుంది మధ్యలో ఒకటి. సబ్కాన్షియస్ మైండ్ అంటే మనం సాక్షాత్తు ఆ దైవాలమే అని చెప్పి సబ్కాన్షియస్ మైండ్ సార్, ఇది ప్రైమరీ కాన్షియస్నెస్ అంటారు. ఇది కాన్షియస్ మైండ్
అంటే మన భౌతిక జీవితంలో మనం చేసే పని మొత్తం ఈ కాన్షియస్ మైండ్ ద్వారా చేస్తాం. ఈ 2 మైండ్స్ కాకుండా ఇంకొక మైండ్ ఉంటుంది లోపల, అన్కాన్షియస్ మైండ్ అంటాం దాన్ని. ఈ అన్కాన్షియస్ మైండ్లో మనం అనుకుంటాం, మీరు అనుకోనది మీకు అప్పులు అవ్వవు, మీరు అనుకోనిది మీకు అనారోగ్యం రాదు. నీకు తెలియకుండా నువ్వు అనుకుంటావు. ఎస్, నీ కాన్షియస్గా తెలియదు, నువ్వు అనుకున్న సంగతి నీకు తెలియదు. నీ కాన్షియస్లో నీకు తెలియదు, నీ అన్కాన్షియస్లో ఉంటుంది. సంగనవకాన్ సార్, మీరు అనుకోనిది మీకు ఏదీ సంభవించదు. అది నువ్వు కాన్షియస్గా అనుకున్నావా, అన్కాన్షియస్గా అనుకున్నావా, నీ మస్తిష్కపు లోతుల్లో ఫీడ్ అయిపోయిందా అనేది మీరు గమనించలేరు కూడా. నిద్రలో అనుకోవచ్చు. ఒక సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమాలో హీరో పడే బాధలు చూసి ఒకవేళ నేను కూడా అలా బాధపడతానేమో అనుకోవచ్చు. అన్కాన్షియస్లో కూడా మనిషి యొక్క ఆలోచన చాలా పవర్ఫుల్ అండి. అందుకే మన పత్రిజీ గారు వాక్క్షేత్రం అనే అద్భుతమైన పుస్తకం రాశారు, చూసారా? నువ్వు మాట్లాడే మాట ఎట్లా వస్తుంది మనకి? ఆలోచన నుంచే కదా. నువ్వు చేసే ప్రతి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందండి? మస్తిష్కం నుంచే వస్తుంది, మీ న్యూరాన్స్ నుంచి వస్తుంది. వాట్ ఈస్ ద బేస్ ఆఫ్ థాట్? మీ న్యూరాన్స్లో పుడుతుంది. అది కూడా ఒక కెమికల్ రియాక్షనే. థాట్ ఈజ్ ఒక కెమికల్ రియాక్షన్ అంతే, ఒక రసాయనిక చర్య అంతే. ఇంకా చెప్పాలంటే ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్, దానికి కొంచెం ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది ఆలోచనకి, అంతే. అది నీలో ఆవిర్భవిస్తుంది, అది ఎప్పటికైనా సంభవం కింద మారి తీరుతుంది. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఆలోచనలు అనేవి వస్తుంటాయి కదా మనిషికి. రోజు 50,000, 60,000, 90,000 వస్తుంటాయి. 90,000 ఆలోచనలు వస్తాయంట. అవన్నింటికి బేస్ కెమికల్ రియాక్షన్స్. మీ మైండ్లో మీ కెమికల్ రియాక్షన్స్ ప్లస్ మీరు అప్పటికంటూ మీరు ఏర్పాటు చేసుకున్న మీ పర్సనాలిటీ, మీ వ్యక్తిత్వాన్ని బట్టే మీకు ఆలోచనలు వస్తుంటాయి. మీ వ్యక్తిత్వం అంటే మీరు చదివిన చదువు, మీరు పెరిగిన పరిసరాలు, మీ చుట్టూ ఉన్న స్నేహితులు, మీ చుట్టూ ఉన్న వాతావరణము, ఇవన్నీ కలిపి మీ యొక్క పర్సనాలిటీని నిర్మిస్తూ ఉంటాయి. ఈ విషయం సిగ్మండ్ ఫ్రాయిడ్ చాలా బాగా చెప్తాడు, మీ పర్సనాలిటీ ఎట్లా నిర్మితం అవుతుంది అన్న విషయం మీద. అదే మీరు అన్ని చదివారు కదా. అందుకని అలా మీ పర్సనాలిటీ నిర్మితమైనప్పుడు అలా మీ పర్సనాలిటీయే మీరు ఎలాంటి ఆలోచనలు ఆలోచించాలి అనేది డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడే ఉన్నా కూడా ఒక్క సెకండ్లో మీ ఆలోచన వేరుంటుంది, నా ఆలోచన వేరుంటుంది. మీ ఆలోచన మీ పర్సనాలిటీ డిసైడ్ చేస్తుంది, నా ఆలోచన నా పర్సనాలిటీ డిసైడ్ చేస్తుంది. పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం ఎక్కడి నుంచి వస్తుందంటే, వ్యక్తిత్వం అంటే బాల్యం నుంచి మీరు చదివిన మీ చదువు, మీకు చెప్పబడ్డ జ్ఞానము, మీరు చదివినటువంటి వేరే పుస్తకాల ద్వారా నేర్చుకున్న జ్ఞానము, మీరు కలిసిన వ్యక్తులు, మీ స్నేహితులు, మీ సమాజము, మీరు చూసే ప్రసార మాధ్యమాలు, ఈవెన్ మీరు చదువుతున్న వార్తాపత్రికలు కూడా, ఇవన్నీ కలిసి మీ పర్సనాలిటీని కన్స్ట్రక్ట్ చేస్తాయి, మీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. అవి ఆ వ్యక్తిత్వం ఎలా చెప్తే అలా మీరు ఆలోచిస్తుంటారు. అన్కాన్షియస్గా ఏదో జరిగిపోయింది, ఇప్పుడు రిపేర్ చేసుకోవాలంటే కాన్షియస్లో దాన్ని రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, వెంటనే ఏంటంటే అన్కాన్షియస్లో అది అయింది కాబట్టి వెంటనే మీ కాన్షియస్లోకి వచ్చి మీ సబ్ కాన్షియస్ ద్వారా రిపేర్ చేసుకోవాలి. మీ దివ్యత్వం అన్నమాట. ఇది మీ దేవుడు సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, ఇది దేవుడు, ఇది నేనే ఉన్న దైవం, ఇది అల్లా బక్షు. దీన్నంతా ఎల్లో బ్రెయిన్ అంటారు, రామ్తా. ఎల్లో బ్రెయిన్ అంటే నా వ్యక్తిత్వం, ఇది నా దైవం. ఇక్కడ అన్కాన్షియస్గా ఏదైనా సంభవించిన నేను దీని ద్వారా ఆపరేట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇక్కడికి సప్లై చేయాలి. అదే ఆధ్యాత్మికత. పెద్ద మాటలు అవసరం లేదు. మీ దివ్యత్వం నుంచి జ్ఞానాన్ని తీసుకొని వచ్చి నీ మానవత్వంలో ప్రతిష్ఠించడమే ఆధ్యాత్మికత. ఎవరు చెప్పినా, ఎంతమంది చెప్పినా ఇదే ఆధ్యాత్మికత అంటే. నువ్వు రిపేర్ చేసుకోవచ్చు. రిపేర్ చేసుకునేటువంటి స్వేచ్ఛ మనకి ఇవ్వబడ్డది. కరెక్ట్గా చెప్పాలి అంటే సార్, నిజంగా కరెక్ట్గా చెప్పాలంటే రిపేర్ చేసుకోవడం కోసమే ఏర్పడతాయి ఆ సంఘటనలు. రిపేర్ చేసుకోవడం కోసమే ఏర్పడతాయి ఆ ఇన్సిడెంట్స్. నువ్వు రిపేర్ చేసుకుంటున్నప్పుడే కదా నీ దివ్యత్వాన్ని నువ్వు వాడుకోవడం నువ్వు మొదలు పడతావు. నీ దగ్గర చాలా ఖజానా ఉంది, అంత కుండలిని ఉంది, ఏం చేసుకుంటావు దాన్ని? నువ్వు రిపేర్ చేసుకో, నీ హెల్త్ని రిపేర్ చేసుకో, సంపద కావాలని రిపేర్ చేసుకో. నువ్వు వాడుతున్నప్పుడే ఎక్కువగా సేమ్ సార్, మన బ్రెయిన్ కూడా మనం వాడుతుంటేనే కదా బాగా అయ్యేది. ఇప్పుడు మీకు ఇక్కడ ఆ కండ కావాలనుకోండి, జిమ్ చేస్తేనే కదా వచ్చేది. ఇట్లా పెట్టుకొని రావాలంటే రాదుగా. అలాగే నీ దివ్యత్వాన్ని మీరు వాడుకోవడం మొదలుపెట్టినప్పుడే దివ్యత్వం ఇంకా 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 వస్తూ ఉంటుంది. మీ ఆత్మ ఇంకా వికసించడం స్టార్ట్ అవుతుంది. పూర్తి స్థాయి ఆధ్యాత్మికతలకు మీరు వెళ్ళడం ప్రారంభిస్తారు. అందుకే దీన్ని రామ్తా ఛాలెంజెస్ కూడా అనరు, సమస్య అనరు, ఛాలెంజ్ అనరు, ద పాలిష్ అంటారు తెలుసా రామ్తా దీన్ని. సమస్య పాలిష్, నిన్ను పాలిష్ చేయడం కోసమే వచ్చింది సమస్య అంటారు. ఇప్పుడు నేను పాలిష్ కాకపోతే నేను చెప్పేవాడిని కదా ఆ జ్ఞానాన్ని. నేను పాలిష్ అవ్వడం వల్ల నాకు జ్ఞానం మీద 100% నమ్మకం వచ్చింది సార్. నిజం చెప్పాలి అంటే 15 సంవత్సరాల నుంచి నేను నేర్చుకున్న విజ్ఞానము చెప్పడానికి నాకు అర్హత వచ్చింది. నేను పాలిష్ అయ్యాను కాబట్టి. జ్ఞానాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసుకొని ఒక విజ్డమ్గా రూపొందించుకున్నా కాబట్టి నేను అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఆ జ్ఞానాన్ని.
ఇట్స్ పాలిష్ అంటారు, సమస్యలన్నీ పాలిష్, నేను పాలిష్ చేయడానికే వస్తాయి. సోల్ డిజైన్ చేసుకుంటుంది సార్. సోల్కి అంతా రెబలిష్ అంటారు. సోల్ అనేది రెబలియస్ మనం అనుకుంటాం కదా, సోల్ చాలా రెబలియస్ ఉంటుంది. మామూలు రెబలియస్ కాదు. సోల్ ఎట్లా ఉంటుంది? సోల్ ఎట్లా ఉంటుందంటే 4 గుర్రాలు కలిగినటువంటి రథం మీద ఒక ఉగ్రుడు మృత్యువుని శాసించి మృత్యువు మీద తొక్కుకుంటూ వెళ్ళిద్దంట రామ్తా చెప్తారు. ఇప్పుడు రామ్తా జేజే నైట్ జేజే నైట్ శరీరంలోకి వచ్చి జ్ఞానం చెప్తున్నారు, ఉన్నారు. కాకపోతే ఆన్లైన్లో కూడా బాగా కాస్ట్, 1,25,000 రూపాయలు 1 డే క్లాస్ ఆన్లైన్లో. ఎందుకని వాళ్ళు డబ్బులు ఛార్జ్ చేస్తారు అంతంత? వాళ్ళు ఏమంటారంటే సార్, జ్ఞానం నేర్చుకోవడానికి కూడా కొద్దిగా అర్హత కావాలంటారు. మేము వాళ్ళతో చాలా కన్వర్జేషన్ మేము చేసాము, ఎందుకు అంత కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఈరోజు లైవ్ షో అనేది ఒక 10,000 రూపీస్ అయితే నేను చూసేవాడిని ఆన్లైన్లో. అవును, వాళ్ళు అంటారు లేదు, నువ్వు జ్ఞానం నేర్చుకోవాలంటే నువ్వు ఎఫర్ట్ చేయాల్సిందే అంటాడు వాళ్ళు. ఒకటే మాటికి అంతే, నువ్వే డబ్బులు క్రియేట్ చేసుకుంటారు. అది వాళ్ళు ఏంటంటే నువ్వు ఆ ఎఫర్ట్ సంపాదించావనుకో ఒకసారి వాళ్ళు ఇంకోటి ఏం చెప్పనా సార్, ఒకసారి మన క్లాస్ అటెండ్ అయిన తర్వాత మళ్ళీ తగ్గిస్తూ వస్తుంటారు కాస్ట్ని. క్రియేట్ చేసుకోమంటారు అంత ఏదైనా కూడా. అయినా అక్కడ వింటారు. 1 year బ్యాకే బుకింగ్ అయి ఉంటుంది ఆ క్లాస్. ఈరోజు చెప్పబడ్డ క్లాసు 1 year క్రితమే డిక్లేర్ చేస్తారు రామ్తా డేటు. ఫలానా రోజు నేను జేఎన్ బావిలోకి వస్తున్నాను, క్లాస్ ఉంటుంది, ఇంత ఫీజు అని చెప్పి చేస్తారు వాళ్ళు. అంత ఫీజు ఉన్నా కూడా వెళ్తారు. డబ్బులన్నీ ఏం చేస్తారు తెలియదు మరి. ఓకే, అంటే వాళ్ళది క్యాంపస్ ఉంది సార్, పెద్దది. ఓకే, పెద్ద ఎల్మి క్యాంపస్ ఉంది. వాళ్ళ ప్రపంచంలో ఉన్న పెద్దది ఎల్ములో పెద్ద ర్యాంచ్ ఉంది వాళ్ళకి. అయితే అది మెయింటైన్ చేయడానికి ఖర్చు ఉంటుంది. ప్లస్ వాళ్ళు ప్రపంచంలో ప్రతి దేశానికి వెళ్ళి చెప్తా ఉంటారు జ్ఞానం. ఇక్కడికి రాలేదు, మేము అడిగాము ఇండియాకి. అంటే వచ్చారు, అంటే ఒక్కసారి వచ్చారు కానీ వచ్చారు. ఒకసారి వచ్చి మేమందరం ఒక క్లాస్ ఏర్పాటు చేసాము, వచ్చారు. నేను వెళ్ళాను, కలిసి. అంటే వాళ్ళు జేజనేట్ రాలే, వాళ్ళ టీచర్స్ వచ్చారు, చెప్పారు. మేము అడిగాము ఇండియా ఎందుకు రావట్లేదు అని. భారతదేశానికి జ్ఞానం నేర్పించాల్సిన అవసరం ఏముందన్నారు వాళ్ళు. సూపర్ సార్, అసలు మాకు ఎంత ఆనందం వేసిందో అప్పుడు. ఫారిన్ కంట్రీస్లో వాళ్ళకి తెలియదు కాబట్టి మేము రష్యా పోతున్నాం, స్పెయిన్ పోతున్నాం, మేము జర్మనీ పోతున్నాం. ఇండియా వచ్చి మేము చెప్పేది ఏముందన్నారు. ఇండియా ఆధ్యాత్మికత పుట్టినిల్లు కదా, జ్ఞాన భాండాగారం. రామ్తా ఎసెన్షన్ చేసింది కూడా మన ఇండియాలో సార్. రామ్తా లాస్ట్ ఎసెన్షన్ 42 సార్లు ఎసెన్షన్ని పూర్తి చేసుకొని, అంటే వెళ్తాడు మళ్ళీ వస్తాడు. ఇంకా లాస్ట్ సారి వెళ్ళి మళ్ళీ రావద్దు అనుకున్నప్పుడు ఇండస్ పర్వతాల దగ్గర తన యొక్క దాదాపుగా 5 లక్షల మంది శిష్యులు, అంటే తన ప్రజానికం ముందు ఆఖరిసారి ఎసెన్షన్ చేసి వెళ్ళిపోతాడు మన భారతదేశంలో. ఆయనకి భారతదేశం అంటే చాలా ఇష్టం. మేము మొత్తం మెయిల్ అడ్రసెస్ జేజనేట్తో మేము మాట్లాడుతుంటాం కదా, తను ఇండియా అంటే చాలా రెస్పెక్ట్ చూపిస్తుంది. తను చాలా ఇష్టం. శ్రేయాన్స్ దాగా గారు కూడా వెళ్ళి అక్కడ నేర్చుకున్నారు ఆయన కోర్సు. శ్రేయాన్స్ గారు అంతా నేర్చుకున్నారు. అలా మన భారతదేశం యొక్క సంస్కృతి అన్నా కూడా అవన్నీ చాలా ఇష్టం. అందుకే అంటారు చాలామందిలో రామ్తా విజ్ఞానం అంటే చిన్న మిస్టేక్ లాగా ఉంది, ఫారిన్ నాలెడ్జ్ ఏమోనని. రామ్తా విజ్ఞానం మన వేదాల విజ్ఞానం సార్. నేను ఈశా ఉపనిషత్తు చెప్తున్నప్పుడు అర్థం చేసుకున్నా, అరే రామ్తా చెప్పినటువంటి సత్యం దీంట్లో ఉందే. అప్పుడు అనిపించింది, అష్టావక్ర గీత చెప్పినప్పుడు అనుకున్నాను సత్యం దీంట్లో ఉంది అని. రామ్తా విజ్ఞానం మొత్తం కూడా భారతీయ విజ్ఞానం. మొత్తం చెప్పాలంటే రామ్తా చెప్పింది మానవుడి గురించే సార్. ఏ దేవుడి గురించి కూడా చెప్పలేదు రామ్తా. తన గురించి కూడా తక్కువే చెప్తాడు. ఏమంటాడు తెలుసా, నా క్లాస్ విన్న తర్వాత నన్ను మర్చిపో అంటాడు ఆయన. నన్ను మర్చిపోయిక నీకు నాకు సంబంధం లేదు. ఒక క్లాస్ ఉంటుంది సార్ 101 క్లాస్ అని చెప్పి రామ్తా వాళ్ళది. 101 క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ క్లాస్కి రావద్దంటారు. ఇట్లాంటి ఏమైనా 1 డే క్లాస్ ఉంటే నీకు ఇష్టం ఉంటే రా, లేకపోతే వద్దంటారు. చాలంటారు వాళ్ళు. ఇక ఇట్స్ ఎనఫ్, అయిపోయింది, నువ్వు నేర్చుకోవాల్సింది అయిపోయింది. నన్ను మర్చిపో, నా సంస్థని మర్చిపో, అన్నిటినీ మర్చిపో, నీలో నువ్వు కూర్చో, నువ్వు నేర్చుకున్న జ్ఞానాన్ని నిజ జీవితంలో నువ్వు అవలంబించు అంటారు వాళ్ళు. అలా ఉంటే అందుకే అంత ఇష్టపడేది ఆ జ్ఞానాన్ని. మమ్మల్ని వదిలే అంటారు వాళ్ళు. మీరు ఆన్లైన్ కోర్సులు చేశారు? ఆన్లైన్ కోర్స్ చేశాం సార్. ఒక ఆన్లైన్ కోర్స్ చేస్తే బేసిక్ కోర్స్ ఉంటుంది అనమాట. వాళ్ళ స్టూడెంట్స్గా మేము చెప్పబడతాం ఆ కోర్స్ చేస్తే. ఆ కోర్స్ మేము చేసాము. కోర్స్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు రామ్తా బుక్స్ చాలా ఉన్నాయి సార్. కాకపోతే ఆ బుక్స్లో రామ్తా వాడినటువంటి పదజాలం వెనక ఉన్న జ్ఞానం మాకు బాగా అర్థమవుతుంది. ఆ కోర్స్ చేసిన వాళ్ళం కాబట్టి రామ్తా ఏ కాంటెక్స్ట్లో వాడతాడు ఆ పదాన్ని అనేది మాకు అర్థమవుతుంది. అందుకే మేము చెప్పగలుగుతున్నాము. ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నానంటే నేను ఆర్ఎస్సి స్టూడెంట్ని కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఆర్ఎస్సి స్టూడెంట్ కాని వాళ్ళు ఆ బుక్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉన్నట్టుగా చెప్పలేరు. జో డిస్పెంజా కూడా ఆర్ఎస్సి స్టూడెంట్ అంటారు. నాకు తెలియదు సార్ జో డిస్పెంజా గురించి. అంతే, అతను ఎవరు సార్? యు ఆర్ ద ప్లాసిబోనా బుక్ రాశాడు. యు ఆర్ ద ప్లాసిబోనా, ఎస్. అతను అక్కడ అమెరికాలో ఉన్నప్పుడు తను వెళ్ళాడు అక్కడికి.
నాకు తన పేరు తెలియదు కానీ యు ఆర్ ద ఫిలాసఫీ బుక్స్ తనకి యాక్సిడెంట్ అవుతుంది కదా, యాక్సిడెంట్ అయ్యి మొత్తం హీల్ అయిపోతారు కదా. ఆ హీలింగ్ బ్లూ బాడీ రేస్ ద్వారా హీలింగ్ అయింది రామ్తా డిసిప్లిన్ ద్వారానే. రామ్తాలో ఒక డిసిప్లిన్ ఉంటుంది, మన సోల్ నుంచి బ్లూ రేస్ని మనం పంపించేసి డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే ఏంటంటే సార్ యజ్ఞం అంటారు మనం జనరల్గా. ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ కూర్చుంటాము, ఒక సంకల్పం పెట్టుకున్నప్పుడు ఏమైందంటే మన శరీరం ఒక్కోసారి సహకరిస్తుంది, మనసు కూడా సహకరించకపోవచ్చు. ఒక సంకల్పం మీద ఎక్కువసేపు ఉండడానికి మనం కొంచెం ఫిజికల్ వర్క్ చేస్తాం, దాన్ని రామ్ డిసిప్లిన్ అంటారు. ఎందుకంటే మీ జనరేషన్లో మీ బాడీ మీ మైండ్కి సంబంధించి నేనే తయారు చేసిన డిసిప్లిన్స్ అంటాడు, వాటిని డిసిప్లిన్స్ అంటారు, మనం యజ్ఞం అనుకోవచ్చు వాటిని. అంటే ఈ ప్రపంచాన్ని మొత్తం చూశారు కదా, అంటే ఐ మీన్ రకరకాల విప్లవాలు, సాహిత్యాలు, రకరకాల కల్ట్స్, రకరకాల గురువులు, రకరకాల ఫిలాసఫీసు, రకరకాల సంస్థలు, ఇవన్నీ చూశారు కదా. వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పిఎస్ఎస్ఎం? స్వేచ్ఛ. స్వేచ్ఛ. స్వేచ్ఛ, మనకి స్వేచ్ఛ. మనం ఇక్కడే ఉంటాం, నువ్వు ఏ పుస్తకమైనా చదవచ్చు, నువ్వు ఏ గురువు దగ్గరికి వెళ్ళైనా మాట్లాడవచ్చు, నువ్వు ఏదైనా చేయొచ్చు, ఇక్కడ ఉంటావు. స్వేచ్ఛ, మన దాంట్లో ఉన్నది స్వేచ్ఛ ప్లస్ ప్రేమ. మన దాంట్లో ఒక పిఎస్ఎస్ఎం మాస్టర్కి సాటి పిరమిడ్ మాస్టర్కి మధ్యలో ఉన్నటువంటి అనుబంధం ప్రేమ సార్. పత్రి సార్ కళ్ళలో నేను ఏదైతే ప్రేమని స్వేచ్ఛని చూశానో ఇక్కడ ప్రతి పిరమిడ్ మాస్టర్ దగ్గర సేమ్ అదే ఉంటుంది. మీరు రాసిన బుక్ వచ్చిందండి? వచ్చింది సార్, అమరత్వం అనే బుక్. యాక్చువల్గా మనకి February 7th రాజు మనకి ఇక పేరవరంలో రిలీజ్ అవుతుంది ఆ పుస్తకం అమరత్వం. నెక్స్ట్ ఇంకొకటి సంకల్ప సిద్ధి. ఇప్పుడు రామ్తా ఏదైతే మనకున్నటువంటి 6 రకాల సంకల్ప జనరల్గా అందరికీ ఉంటాయి కదా, ఆరోగ్యము, సంపద, ఉద్యోగము, చదువు, ఇంకా ప్రేమపూర్వక సంబంధాలు, వ్యాపారం, 6 రకాలు. ఈ 6 రకాలటువంటి సంకల్పాలని ఎలా సిద్ధించుకోవాలో సాధనా పద్ధతి మొత్తం ఓపెన్ చేసేసాను. చిన్న బుక్కే, 130 పేజీల బుక్కే, కానీ ఇంకా దాని ప్రకారం మనం ఫాలో అవ్వచ్చు. బిగినర్స్ గైడ్ లాగా ఉంటుంది అది ఆ బుక్ అనేది. ఇక అమరత్వం అంటే ఇక మీకు తెలుసు, అది మన ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ గురించే రాశాను. శరీరానికి మరణం లేదు, ఈ శరీరాన్ని ఇలాగే తీసుకొని వెళ్ళొచ్చు, మనం కావాలి అనుకుంటే మళ్ళీ ఇలాగే ప్రత్యక్షం అవ్వచ్చు. మీరు ఈ శరీరాన్ని ఇలాగే తీసుకెళ్తా అని 100% నమ్ముతున్నారు? 100% సార్. మీరు ఈ అల్లా బక్ష్ అనే వాళ్ళు ఇట్లా శరీరంతో మాయమైపోతా మళ్ళీ ఇదే శరీరంతో వచ్చి మళ్ళీ క్లాస్ కూడా చెప్తా అని చెప్పాను నేను ఒక క్లాస్లో. నేను వరంగల్ ఇలాగే ఏమన్నానంటే, ఇప్పుడు రామ్తా బాడీతో పాటు వెళ్ళిపోయారు, వేరే వాళ్ళ బాడీలో వచ్చారు. మహావతార్ బాబాజీ కూడా అవును, రామ్తా వేరే బాడీలో ఎందుకు వచ్చింది, సేమ్లో రాదు. ఎందుకంటే సేమ్గా వస్తే మళ్ళీ నిన్ను ఎక్కడ పూజిస్తారో అని, మళ్ళీ ఈయన ఫోటోలు పెట్టుకొని ఈయన లాకెట్లు పెట్టుకొని ఎక్కడ పూజిస్తారో అని చెప్పి జేజెనెట్ బాడీలోకి వస్తున్నారు. జేజెనెట్ మొక్కుతారేమో మళ్ళీ. అవును, మొక్కుతూనే ఉన్నారు. జేజెనెట్ యొక్క పిక్చర్స్కి మళ్ళీ అట్లా చేస్తూనే ఉన్నారు, కానీ మొక్కట్లేదు. జేజెనెట్ కూడా వద్దు అంటది కదా, నన్ను మొక్కొద్దు అంటే నా జీవితం నాది. జేజెనెట్ కూడా సార్, జేజెనెట్ మామూలుగా ఏంటి తన అంటే రెగ్యులర్ హౌస్ వైఫ్ ఉండేదా? రెగ్యులర్ హౌస్ వైఫ్. తను ఏంటంటే మన పిరమిడ్స్ అవన్నీ కూడా హోమ్ మేకింగ్ ఆమె చేస్తూ ఉండేది. ఇంకా పిరమిడ్స్ ఆమె కన్స్ట్రక్ట్ చేస్తూ ఉండేది, చిన్న చిన్న పిరమిడ్స్. ఒక చిన్న పిరమిడ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడే వచ్చారు రామ్తా, ఆమె హౌస్ వైఫ్. అయితే రామ్తా తను బతికి ఉన్నటువంటి 35,000 years కాలంలో తను ఈమె కుమార్తెగా ఉండేది. అవును, కుమార్తెగా ఉండేది అంటారు. ఆ తర్వాత ఆమె ప్రతి జన్మలో, అయితే ఇప్పుడు జేజెనెట్ జన్మలో మాత్రం తను చిన్నప్పటి నుంచి ఫాలో అవ్వకుంటూ వచ్చారు రామ్తా. తనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే లోపల నుంచి తనకి ఒక సజెషన్ లాగా ఇవ్వడము, తనని ఆ గైడ్ చేయడము, అవన్నీగా చేసుకుంటూ వచ్చారు. అందుకే రామ్తా అలా రాలేదు. అయితే నేను అన్నాను, ఈసారి రామ్తా జేజెనెట్లోకి వస్తుంటారు, వెళ్తుంటారు. వచ్చినప్పుడు ఏం జరిగిద్దో జేజెనెట్కి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఆయన మళ్ళీ దాంట్లో చూసుకోవడం, వీడియోలో చూసుకోవడమే. ఆ తర్వాత లైఫ్ అంతా మీకు అంతా మామూలుగా ఉంటుంది సార్. ఇప్పుడు రామ్తా ఇప్పుడు ఈరోజు రామ్తా వచ్చారు కదా, మా April 3 రామ్తా వచ్చారు, క్లాస్ చెప్పారు, ఈరోజు మళ్ళీ వెళ్ళిపోతారు. జేజెనెట్ మళ్ళీ ఆ క్యాంపస్ మొత్తం అంతా ఖాళీ అయిపోతుంది. ఆ క్యాంపస్లోకి ఎవరు కూడా రారు, ఆ క్రంచ్లోకి ఎవరు రారు. మళ్ళీ తను ఓన్గా అక్కడే ఉంటుంది. అయితే భవిష్యత్తులో ఎలా ఉంటుందని చెప్తారు రామ్తా? ఫ్యూచర్లో ఎలా ఉంటుంది స్పిరిచువాలిటీ అని కానీ ఏం చెప్తారు? అంటే సత్యయుగం, కలియుగం ఏదో చెప్తున్నారు. ఆయన దివ్యయుగం వచ్చిందన్నారు కదా, ప్రాఫెసిస్ ఆయన ఉంటాయి. రామ్తా ప్రాఫెసిస్ ఉన్నాయి. ఆయన కరోనా గురించి కూడా 1990లోనే చెప్పాడు సార్. ఆయన రామ్తా ప్రాఫెసీలో కరోనా వస్తుంది అని చెప్పి కూడా ఉంది, క్లియర్గా ఉంది. ఎందుకని వస్తుందని చెప్పారు? ఆయన అప్పుడే కొన్ని ప్రాఫెసిస్ అని చెప్తా ఉంటారు అన్నమాట. ఎందుకనేది ఏం చెప్పలేదు, వస్తుందని చెప్పారు. కరోనా అని చెప్పారా, లేకపోతే ఏదో డిసీజ్ వస్తుందని చెప్పారు? ఒక డిసీజ్ వచ్చి ప్రపంచాన్ని మొత్తాన్ని చుట్టేస్తుందని చెప్పి ఆయన ప్రాఫెసిస్లో ఉంది. ఈ ఇయర్లో వస్తుంది అంటే ఇయర్లో కూడా అనలేదు, ఈ శతాబ్దంలో అని చెప్పి కూడా అన్నారు. అని ఏ దేశాల్లో వస్తుందో సూచించారు కూడా ఆ దేశాలని. రామ్తా ప్రాఫెసిస్ అనే బుక్ ఉంటుంది, ఆ బుక్లో ఉంది. దాంట్లో ఇంకేముందంటే రామ్తా ప్రాఫెసిస్లో దివ్యయుగం వచ్చేసింది అంటారు ఆయన. వచ్చేసింది కాబట్టే ఇంత సాధారణంగా మీరు నేర్చుకోగలుగుతున్నారు అంటారు రామ్తా. దాదాపు ఆయన చెప్పి కూడా 2004లో చెప్పారు ఆయన, దివ్యయుగం వచ్చేసింది అని చెప్పి. వచ్చేసింది, ఇప్పుడు జ్ఞానం అందరికీ అందించబడుతుంది అన్నారు.
అంటే సింపుల్ సార్, దివ్యయుగం అంటే ఏంటో కాదు. జనరల్గా మన సోల్ యొక్క వైబ్రేషన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, మన ఎర్త్ యొక్క వైబ్రేషన్ లెవెల్ తక్కువ ఉంటుంది. ఎర్త్ వైబ్రేషన్ లెవెల్ని బట్టి మీ బాడీ వైబ్రేషన్ లెవెల్ ఉంటుంది. కాబట్టి సోల్ బట్టి బాడీ వైబ్రేషన్ ఉంటుంది. కానీ మీ బాడీ వైబ్రేషన్ కంటే సోల్ వైబ్రేషన్ హైయెస్ట్గా ఉండడం వల్ల ఏమవుతుంది, నేర్చుకోవాల్సిన జ్ఞానం మొత్తం మీ ఆత్మలోనే ఉంది, కానీ ఆ ఆత్మలో ఉన్న జ్ఞానం మొత్తం మీ బాడీకి అందట్లేదు. సో దివ్యయుగం అంటే ఏమీ లేదు సార్, ఎర్త్ యొక్క వైబ్రేషన్ లెవెల్ సోల్ యొక్క వైబ్రేషన్ లెవెల్కి దాదాపుగా సమానంగా వాళ్ళు వచ్చేస్తుంది, రొటేట్ అయిందనమాట. అప్పుడు ఏమవుతుందంటే సోల్లో ఉన్న జ్ఞానం మొత్తం కూడా మీ బాడీకి అంటే మీ మనసుకి అందుతుంది. రైట్. ఇక చివరిగా ఒక క్వశ్చన్ సార్ ఏంటంటే, ఇప్పుడు రామ్తా, ఇప్పుడు పిఎంసిలో మీరు రామ్తా విజ్ఞానం అందిస్తున్నారు. ఓకే, అంటే రామ్తా టిక్ కొట్టిండా? ఎస్. రామ్తా పర్మిషన్ లేకుండా రామ్తా అన్న పదం కూడా మనం ఉచ్చరించలేము సార్. రామ్తా అంటే సూపర్ కాన్షియస్నెస్ అనుకోవచ్చు. ఒక వ్యక్తి కదా, తను లివింగ్లో ఉన్న వ్యక్తే కదా, బాడీతో ఉన్న వ్యక్తే, బాడీతో ఉన్న వ్యక్తే, తను కాన్షియస్గా ఉంటాడు, బాడీతో ఉన్న వ్యక్తి. ఇప్పుడు మీరు కూడా రామ్తా విజ్ఞానం చెప్పాలని కుర్చీలో కూర్చున్నారనుకోండి, తన కాన్షియస్ని మీరు ఫీల్ అవుతారు. తను ఛానలింగ్ చేసేది మాత్రం జేజెడ్ ద్వారానే, తను ఎవరి బాడీలోకి రాడు, తను ఎవరి శరీరంలోనికి రాడు. కాకుంటే ఎక్కడైతే రామ్తా విజ్ఞానం చెప్పబడుతుందో అక్కడ తన చైతన్యం ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ తన కాంతి శరీరంతో ఉంటాడు కూడా అంటాడు. ఎక్కడ నా జ్ఞానం చెప్పబడుతుందో అక్కడ నేను ఉంటాను అంటాడు ఆయన. ఆయన ఉండడం వల్లే మనం చెప్పగలుగుతున్నాం సార్. రెండోది కాదు, కరెక్ట్, ఇది కరెక్ట్. ఆయన అక్కడ ఉంటుండు కాబట్టి చెప్పగలుగుతున్నారు రామ్తా విజ్ఞానాన్ని. అంటే ఆయనే గ్రేటా మనం కాదా? అంటే అట్లని కాదు, మనలో ఉన్నటువంటి కొన్ని డెఫిషియన్స్ ఆయన చెప్పేటప్పుడు మనకు ఉండదు. నాకు నత్తుంది సార్, మీకు తెలుసా? అవును, కొంచెం చాలా ఉంది. అవునా? చాలా ఉంది, కానీ రామ్తా విజ్ఞానం చెప్పేటప్పుడు నాకు రావట్లేదే. మామూలుగా మాట్లాడినప్పుడు వస్తుంది, కానీ రామ్తా విజ్ఞానం చెప్పేటప్పుడు మామూలుగా కాదు, నాకు చాలా ఉంది. నాకు అసలు మాట్లాడడం కూడా రాదు, నేను మాట్లాడలేను. నేను స్కూల్లో మళ్ళీ రాదు, స్కూల్లో కూడా మళ్ళీ రాదు, స్కూల్లో రాదు, రామ్తా విజ్ఞానం చెప్పేటప్పుడు రాదు. మామూలు ప్రతి సందర్భంలో బస్సులో టికెట్ తీసుకునేటప్పుడు కూడా వస్తుంది, నేను మాట్లాడలేను. అయితే నేను అడిగాను రామ్తాను ఒకసారి, నా క్రియేషన్ పవర్ని ఉపయోగించి నేను తగ్గించుకోనా అని. అప్పుడు నాకు వచ్చిన జవాబు ఏంటంటే, అది నీ సహజత్వం అన్నారు. దాంతో ఫిజికల్ లైఫ్ దాన్ని అలాగే కొనసాగిస్తుంది, దాన్ని ఎంజాయ్ చేస్తున్నా హ్యాపీగా. చూడండి, ఆయన ప్రెజెన్స్ లేకపోతే రామ్తా విజ్ఞానాన్ని అంత బాగా చెప్పగలనా? ప్రెజెన్స్ ఉంటుంది అంది, లోపలికి రావట్లేదు. ఛానలింగ్ కాదు, ఛానలింగ్ ఓన్లీ జేజెడ్ నైట్కే ఛానల్ చెప్పాడు ఆయన. నేను ఓన్లీ జేజెడ్ నైట్కే నేను ఛానలింగ్ చేస్తాను, కాకుండా నా జ్ఞానం ఎక్కడ చెప్పబడుతున్నా నా ప్రెజెన్స్ ఖచ్చితంగా ఉంటుంది అంటాడు ఆయన. ఖచ్చితంగా ఉంటుంది అంటాడు. ఆయనని కాదు సార్, మీరు ఏ హాస్టల్ మాస్టర్ జ్ఞానం మనం చెప్తున్నా కూడా ఆ హాస్టల్ మాస్టర్ ప్రెజెన్స్ ఉంటుంది అక్కడ, చైతన్యం ఉంటుంది. రామకృష్ణ పరమహంస గారి గురించి మీరు చెప్తున్నారు అంటే పక్కన పరమహంస గారి చైతన్యం ఉంటుంది అక్కడ. సేత్ గురించి మీరు చెప్తున్నప్పుడు సేత్ ఉంటాడు అక్కడ, ఖచ్చితంగా ఉంటాడు, ఉండి తీరాల్సిందే కూడా. యాక్చువల్గా ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు రామ్తా అక్కడ మన ఫిజికల్ బాడీతో కూడా ఉండొచ్చు, కానీ తను మనం చూడలేము. ఇప్పుడు మీ కన్నుకున్న కెపాసిటీ ఎంత సార్? 24/7 కదా, 24 ప్రకంపన వేగాల్లో ఏదో ఉంటుంది కదా సార్. 24 ఫ్రేమ్స్లో ఒక వస్తువు కదిలితేనే నీకు మీ కన్ను చూడగలదు, వాళ్ళ ప్రకంపన వేగాలు ఎక్కువ కదా. ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో రామ్తా కుర్చీ వేసుకొని కూర్చున్నా కూడా మీరు చూడలేరు, నేను చూడలేను. కంటికి ఎంత ఉంది కెపాసిటీ? అసలు కన్ను చూడలేదు కదా, చూసేది మీ యొక్క మస్తిష్కం, మీ బ్రెయిన్. మీ బ్రెయిన్లో కనుక ఆయన పిక్చర్ ఉంటే ఆయన మీకు కనబడతారు. ఇక్కడ మనకి లేదు కదా ఆయన పిక్చర్, సో ఆయన కనబడట్లేదు. కొంతమంది మాస్టర్స్ నేను చెప్తున్నప్పుడు నా పక్కన వివేకానందుని చూశాను అంటారు. ఎందుకు చూస్తారు? వివేకానందుడి పిక్చర్ వాళ్ళ బ్రెయిన్లో ఉంటుంది కాబట్టి, ఫీడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి కనపడతాడు. మనకి తన పిక్చర్ లేదు కాబట్టి కనపడలేదు, కానీ ఖచ్చితంగా ఆయన ఇక్కడ ఉంటాడు ఇప్పుడు. ఎస్, ఎందుకంటే ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ద్వారా ఇంకా ఎక్కువ మందికి వెళ్ళబోతుంది కదా. నేను క్లాసులు చెప్పడం తక్కువ మందికే వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ద్వారా ఇంకా ఎక్కువ మంది దగ్గరికి రామ్తా విజ్ఞానం అన్న పదం వెళ్తుంది కదా, రామ్తా అన్న పదం వెళ్తుంది కదా, ఖచ్చితంగా ఆయన ప్రెజెన్స్ ఉంటుంది ఇక్కడ, ఉంది కూడా. ఐ ఫీల్ ఇట్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్తా గారు. లేదండి, అల్లా బక్షం సార్, అల్లా బక్ష. థ్యాంక్ యూ నౌకాన్ సార్. ఈరోజు సోల్ టాక్ షోలో అల్లా బక్షి గారితో ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు, ఆధ్యాత్మికతలో దాగి ఉన్న నిగూఢమైన సత్యాలను ఈరోజు మనం అల్లా బక్షి గారు మనకు ఎంతో అద్భుతంగా తెలియజేశారు. అల్లా బక్షి గారి వీడియోస్ మీకు ఇంకా రామ్తాకు సంబంధించిన విజ్ఞానం కావాలంటే పిఎంసిలో అల్లా బక్షు రామ్తా విజ్ఞానం అని టైప్ చేస్తే అల్లా బక్షు పిఎంసి అని యూట్యూబ్లో సెర్చ్ చేసినా కానీ అల్లా బక్షి గారు అందించిన రామ్తా విజ్ఞానానికి సంబంధించిన వీడియోస్ మీరు పిఎంసి ఛానల్లో
చూడొచ్చు. కాబట్టి ఈరోజు మనకి ఇంత సమయాన్ని ఇచ్చి మనతో ఎంతో అద్భుతంగా టైం స్పెండ్ చేసి ఈ సోల్ టాక్ షో ద్వారా మనకు ఎంతో జ్ఞానాన్ని ఈరోజు మనకు అందించిన అల్లాబక్షి గారికి మీ తరపున, నా తరపున, పిఎంసి స్టూడియోస్ తరపున అల్లాబక్షి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ నౌకాంత్ సార్. మళ్ళీ వచ్చే ఆదివారం సోల్ టాక్ షోలో మళ్ళీ సరికొత్త అతిథితో, మళ్ళీ సరికొత్త జ్ఞానితో, యోగితో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పిఎంసిని రెగ్యులర్గా చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.